చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా ముందర ఉన్న గెస్ట్ని నేను థర్డ్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాను. బట్ ఎవ్రీ టైమ్ తనతో మాట్లాడేటప్పుడు ఒక షాకింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, సంథింగ్ రివీలింగ్ ఉంటుంది, ఇంకొకటి ఆలోచింపజేసే కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అందుకే ప్రతిసారి దీన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది అనమాట. గాయత్రి గుప్తా ఇస్ విత్ అస్. హాయ్, నమస్తే. అంటే నార్మల్ ఒక డైలాగ్ ఉంది చూడండి, ఒక సేయింగ్ కూడా ఉంది అనుకుంటా. అంటే నువ్వు యూ హేట్ మీ ఆర్ లైక్ మీ బట్ యూ కాంట్ ఇగ్నోర్ మీ అని. యు ఆర్ సమ్ కైండ్, అంటే ఆ కేటగిరీలోకి వచ్చే పర్సన్. దెర్ ఆర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరంటే అస్సలు పడదు. దేర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ కెన్ రిలేట్ విత్ యూ. బట్ మిమ్మల్ని మాత్రం ఇగ్నోర్ చేయలేదు. ఏం చేస్తుంటుందా గాయత్రి గుప్తా అని చూసైనా వెళ్తూ ఉంటారు అనమాట కదా. అవును. మీకు ఏమనిపిస్తుంది అసలు ఇలాగా? అంటే ఇప్పుడు మంచి చేసినా ఏం చేసినా జస్ట్ ఎగ్జిస్టింగ్కే మనకి కొంతమంది నొప్పిస్తుంది. యూ కాంట్ ఇంప్రెస్ 100%. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్. ఇప్పుడు ఏంటంటే పీపుల్ లైక్ మీ ఎస్పెషల్లీ, అంటే ఇప్పుడు మన తెలుగులో నేను ఉన్నాను, ఎలా అంటే ఐ రిఫ్లెక్ట్ ద సొసైటీ. సో నేను సొసైటీ ఇచ్చే ఫేక్ని అంతా నేను ఐ ఎక్స్పోజ్ ద షాడోస్ అనమాట. సో ఐ రిఫ్లెక్ట్, ఐ మిర్రర్ ద డార్క్నెస్ ఆఫ్ ద సొసైటీ. సో రియాలిటీకి టచ్లో ఉన్న వాళ్ళకి దే అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్. రియాలిటీ టచ్లో లేకుండా పితృస్వామ్య వ్యవస్థ పట్టుకొని ఇదే కరెక్ట్ అని పట్టుకున్న వాళ్ళకి నేను నచ్చాను. ఓకే, మీరు చెప్పేది ఈవెన్ నాకు ప్రతి పర్సన్ రిలేట్ చేసుకోగలరు. చూస్తున్న ప్రతి నాకు నిజాయితీ వైపు, లేకపోతే నిజాయితీ కూడా పక్కన పెట్టేది, నిజం వైపు నిలబడాలని అందరికీ ఉంటుంది. అవును, మన కంఫర్ట్ జోన్ హర్ట్ అవ్వనంత వరకే. అదే ఫ్యాక్ట్. ఏంటి అంటే బయట జరుగుతున్న నిజం కూడా ఏంటి అంటే ఈవిల్ ప్రివేల్స్ ఇక్కడ. అది ఈవిల్ యాజ్ ఎ పర్సన్, ఈవిల్ థాట్సా, మీరు ఏదైతే బ్లాక్ షేడ్ అని చెప్పారో అది ఎక్కువ ప్రివేల్ అవుతుంది సొసైటీలో. అది ఏ ఫీల్డ్లో అయినా ప్రస్తుతం కరెంట్ టైమ్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఇంతకు ముందు లేదంటారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన బాడీలో క్యాన్సర్ సెల్, వైట్ బ్లడ్ సెల్ అనే రెండు ఫైట్ నడుస్తుంటుంది. సో ఇమ్యూనిటీ సెల్స్ ఎప్పుడు, క్యాన్సర్ సెల్స్ ఎప్పుడు కొట్టుకుంటుంటాయి. ఇమ్యూనిటీ సెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు హెల్దీగా ఉంటాం, క్యాన్సర్ సెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్హెల్దీ అయిపోతాం. సో సొసైటీ కూడా ఇదే బ్యాలెన్స్ అనమాట. ఈ నెగిటివ్ పాజిటివ్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టైమ్స్ వేర్ ఈవిల్ ఎక్కువ అయిపోయింది. సో యాజ్ ఒక ఎర్త్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే బేసిక్గా న్యూరో డైవర్జెన్స్. సో సైకలాజికల్ టర్మినాలజీలో ఏంటంటే న్యూరో డైవర్జెన్స్ అనే పీపుల్ ఎప్పుడు నేచర్కి దగ్గరగా ఉంటారు, నేచర్ కనెక్షన్కి దగ్గరగా ఉంటారు, లా ఆఫ్ నేచర్కి ట్యూన్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్. సో ఈ న్యూరో డైవర్జెంట్ పీపుల్ని నువ్వు తప్పు చేయమన్నా చేయలేరు. సో ఈ ఇమ్యూనిటీ సెల్స్, క్యాన్సర్ సెల్స్ అని ఏదైతే చెప్తున్నానో, న్యూరో డైవర్జెంట్ పీపుల్ని సప్రెస్ చేయబడింది. ఎందుకు అంటే నిజాలు మాట్లాడే వాళ్ళు నచ్చరు, నేచర్కి అలైన్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనం అంతా ఏంటంటే మనం మనుషులను మర్చిపోయి రోబోట్ లాగా తయారవుతున్నాం. సో ఈ రోబోట్ లాగా తయారవుతున్నాము అని ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నామంటే ఒక కంఫర్ట్ జోన్, ఫేక్ కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తున్నాం. సో ఈ ఫేక్ కంఫర్ట్ జోన్లో ఏంటంటే ఇట్స్ లైక్ నీకు ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ హీల్ అవ్వాలి, కానీ పెయిన్ కిల్లర్తో నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి మనం పరిగెట్టేస్తున్నాం. బై ద టైం వి రియలైజ్ పడిపోతాం, బై ద టైం వి రియలైజ్ జరగకూడదు అంటే అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతుంది. సో నాలాంటి న్యూరో డైవర్జెన్స్ ఏం చేస్తారంటే వేకప్, దిస్ ఈజ్ నాట్ ఇట్ అని గుర్తు చేసే అంటే ఇప్పుడు ఒక మత్తులో ఉన్నవాళ్ళు, మత్తులో అంటే ఈ వ్యసనాల మత్తులు కాదు, జీవితం అంతా బాగానే ఉంది అనే ఒక బ్లర్లో ఉన్న వాళ్ళందరికీ అర్థం కాదు. సరే, ఇప్పుడు బయటకు వచ్చి నా జీవితం బాగాలేదు అంటే వాళ్ళకి వచ్చే లాభం ఏమైనా ఉందా? ఎవరైనా వాళ్ళని బాగు చేయగలరా? వాళ్ళందరూ లేచి వాళ్ళే బాగుపడాలి కదా. అది సొసైటీకి డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హీరోలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అయింది, బ్రిటిష్ పీపుల్ వచ్చి రూల్ చేయడం స్టార్ట్ చేశారు, మనకి సేఫ్టీ లేదు. కానీ ప్రివిలేజెస్ ఫ్యామిలీ అంటే కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు హూ సపోర్టెడ్ బ్రిటిష్ వర్ ఆల్సో దేర్ ఫ్రమ్ అవర్ ఓన్ కంట్రీ. సో వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ దొరికి లాభపడ్డారు కాబట్టి. ఇక్కడ మన కంఫర్ట్ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు ఎవరు పట్టించుకోడు.
ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ బ్రేక్ అయి కొట్టుకుంటారో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే చెడ్డవాడు మంచివాడు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నేను చెడ్డవాడు మారాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మంచోడికి ధైర్యం నేర్పించే వాయిస్ అయితే నాది అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే చెప్తారు కదా, ఒక ఎలిఫెంట్ని చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద తాళ్లతో కట్టేసి కొన్ని ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత సన్న దారం కట్టినా కూడా ఎలిఫెంట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే అదేం థాట్లో ఉందంటే నేను ఎంత కొట్టుకున్నా నేను వెళ్ళను అని ఫిక్స్ అయిపోయింది. బట్ ఏ రోజైతే ఎలిఫెంట్కి అది దారం అని అర్థమైపోతుందో దెన్ ఇట్ కెన్ మూవ్, అట్లీస్ట్ ఇట్ కెన్ ఫైట్ అండ్ ఏదో ఒకటి చేయగలుగుతుంది. సో ఈ దారము, మనం దారంతో బతుకుతున్నాము, ఇది సంఖ్యలు కావు అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఫియర్ అనే ఫ్యాక్టర్. సో ఆ దారం ఏంటి అంటే ఫియర్. ఒక్కసారి ఆ ఫియర్ వెళ్ళిపోతే ఇట్స్ డిఫరెంట్. సో లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా. సో నాకేమో మాట్లాడకుండా ఉండడం రాదు, సైలెంట్ మనిషిని కాదు. అందుకే స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్ మేకింగ్ అని చూస్ చేసుకున్నా. కానీ సినిమాల్లో స్టోరీలు నా కథలను చెప్పుకోలేకపోతున్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల. ఇంత చెత్త పెంట సొసైటీ, సోషల్ కాన్స్ట్రక్ట్ ఏదైతే ఉందో, బయటికి ఆర్భాటాలన్నీ గొప్పగా కనిపించిన లోపలంతా మురిగిపోయి ఉండి పైన కవర్లు నీట్గా వేసేసి మీరు చెప్పాలనుకున్న కదా చెప్పలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. మీకు ఫండ్ చేసే ప్రొడ్యూసర్స్ దొరకలేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎందుకు ఉన్నాయి అంటే మోరల్ చాయిసెస్ వల్ల. లైక్ మోరల్, ఇప్పుడు ఫిల్మ్ మేకర్గా నేను వెళ్ళాలి అంటే, సినిమాలు తీయాలి అంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్. సినిమా అంటేనే మనీ ఇన్వాల్వ్డ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ పెట్టాలి అంటే ఒక అమ్మాయిగా పోతే సపోర్ట్ సిస్టమ్ లేకుండా, ఇప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను వెళ్తే ఫస్ట్ గోకడం ఇవే జరుగుతున్నాయి. దిస్ ఈస్ ఇంకా జగం ఎరిగిన సత్యం. దాన్ని ఇంకా దాని గురించి చెప్పి నాకే గత కొన్నేళ్ళుగా బయటకు వచ్చి మీకు ఇలా జరిగింది పాస్ట్ లో కూడా అని చెప్పారు. స్టిల్ జనాలు ధైర్యం చేసి అదే పని చేయడానికి ముందుకు వస్తున్నారు. అవును, యా. కాకపోతే ఇంతకు ముందు అటాక్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు కాన్వర్సేషన్స్ వరకు. అంటే అట్లీస్ట్ రేప్ అటాక్ జరగట్లేదు. ఇట్ హెస్ కమ్ టు దేర్. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ బయటకు వచ్చి ఇలా మైక్ ముందు కూర్చొని మళ్ళీ చెప్పేస్తారని భయపడట్లేదు అంటారా? అదే నాకు అర్థం కావట్లేదు. కావాలంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొన్ని కాన్వర్సేషన్స్ చూపిస్తా ఇఫ్ యూ నీడ్ ప్రూఫ్స్ కావాలంటే. యా. నేను ఇప్పుడు దాకా అనుకున్నాను ఏంటి అంటే, ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో ఇలాంటి ఫేవర్స్ కావాలని, వాళ్ళకి సర్టన్ ఫేమ్ ఉంటుంది కదా ఇండస్ట్రీలో ఉన్నందుకు, వాళ్ళు అది పనంగా పెట్టి మీరు వాళ్ళ లైన్లోకి మీరు వెళ్ళాలని తెలిసినా కూడా ఎందుకు చేస్తున్నారు? దట్ సర్ప్రైజెస్ మీ. గుర్తుందా ఒకసారి మీ టూ మూమెంట్ అప్పుడు లాస్ట్ 10 years ago నేను నా ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత, శ్రీరెడ్డి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆర్జీ గారు కూడా అన్నారు, మీరంతా ఇంత 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 అవుతుంది అని చూస్తున్నారు, బట్ దిస్ ఈస్ జస్ట్ ది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని. యూ రిమెంబర్ హిమ్ సేయింగ్ దట్? ఇట్స్ జస్ట్ ది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మరి వద్దున్నా కూడా ఇంత పీడిచ్చి వాళ్ళ ఫేమ్ ని పీడిచ్చట్లేదు. నువ్వు వస్తే చేద్దాం, లేకపోతే నాకెందుకు, ఇంకా వేరే చూసుకుంటా నేను. యూ జస్ట్ అనదర్ ఆప్షన్. ఇప్పుడు నా కథ నాకు ఇంపార్టెంట్, డబ్బులు పెట్టేవాడికి వాడి ఆకలి వాడికి ఇంపార్టెంట్. ఇందులో నెగోసియేషన్కి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇది కరెక్ట్ అంటే, మీరు ఇందాక ఒక మాట కదా, న్యూరో డైవర్జెన్స్ అంటే తప్పు చేయమన్నా వీళ్ళు చేయలేరు. గాయత్రి గుప్తా ఎప్పుడు తప్పు చేయలేదా? అంటే కాన్షియస్గా, అంటే ఏదో చేయాలన్నా, అంటే తప్పులు చేయకుండా మనుషులు ఉండరు, బట్ మోరల్లీ తప్పులు చేయను. ఒక మోరల్ ఈక్వేషన్ ఆలోచించుకుంటా, ఏది చేయాలన్నా ఊహ తెలిసినప్పటి నుంచి ఈ డెసిషన్ తీసుకుంటా అంటే దీనివల్ల నలుగురికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, దీనివల్ల నేను ఈ పని చేయడం వల్ల నాకు జరిగితే పర్లేదు, బట్ దీనివల్ల ఇంకొకరికి ఏమైనా నష్టం జరుగుతుందా, దీనివల్ల నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుందా, దీనివల్ల ఇలాంటివి చిన్నప్పటి నుంచి ఆలోచించడం అలవాటు. సో మోరల్ కాన్షియస్తో చేస్తా ఏం చేసినా. తప్పులు అంటే నా దృష్టిలో, ఇప్పుడు నేను స్మోక్ చేస్తాను, నాకు నచ్చదు, ఇష్టం లేదు, తప్పించుకోలేకపోతున్నా, దాంతో కొట్టుకుంటున్నా. ఐఎమ్ ట్రైంగ్ టు క్విట్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ అండ్ ఐ వాంట్ టు క్విట్ ఇట్. అది నేను చేసే తప్పు. ఇప్పుడు అది ఎలా అనే ప్రయత్నంలో ఉన్నా. బేసిక్గా ఇట్ ఈస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ యాంగ్షియస్ లైఫ్ స్టైల్ దట్ ఐ హ్యావ్. యాంగ్జైటీ లోపల ఇంకా కంప్లీట్గా పోలేదు. ఐఎమ్ హీలింగ్. లాడ్ ఆఫ్ రిపేర్ అయితే హ్యాబిట్స్లో, లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకున్నాను. ఇది కూడా పోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకేమి ఆపుకోగలిగారు? స్మోకింగ్ ఇస్ అ బ్యాడ్ హ్యాబిట్. ఆల్కహాల్ పీపుల్ ప్లీజింగ్ కొద్దీ, మొహమాటం కొద్దీ ఐ యూస్ టు డూ, బట్ ఐ క్విట్ ఇట్. సో టాక్సిక్ ఫ్రెండ్స్ని కట్ చేసేసా. ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోతే ఏం చేయాలో అర్థం కాక
ఐ టు గో టు పార్టీస్కి వెళ్తుండే, అక్కడ ఎక్కువ ఎగురుతా, నేను బాగా ఎగురేస్తా. అది కూడా మానేసా. అంటే దట్ వాజ్ లైక్ ఎ డిస్ట్రెసింగ్ థింగ్. బట్ నేను కామ్ అవ్వడానికి అంత లౌడ్ వాయిస్ అంత అలా కావాలా అనిపించింది. సో అంటే డాన్స్ చేయడం ఇట్స్ వెరీ గ్రేట్ హ్యాబిట్. బట్ క్లబ్కి వెళ్ళి ఇప్పుడు నేను అక్కడ స్మోక్ చేసిన, ఆల్కహాల్ ఏం చెయ్యకున్నా కూడా అక్కడ ఉండే ఆల్కహాల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లబ్కి వెళ్తే ఇట్ ఈస్ ఆల్ క్లోజ్ డోర్స్ మోస్ట్లీ. ఆ క్లోజ్ డోర్స్లో నిండిపోయిన పొగలో వెళ్తే నాకు అది చాలా టాక్సిక్ అనిపించడం స్టార్ట్ అయింది. ఐ స్టాప్ గోయింగ్ దేర్ ఆల్సో. రేర్ కేసెస్లో ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఎవరైనా మిస్బిహేవ్ చేశారా? లేదు, అక్కడేం లేదు. మీరు వర్క్ కోసం అప్రోచ్ అయినప్పుడే ఇలాంటివి జరిగింది. అంటే నార్మల్గా ఎక్కడైతే తప్పు జరగాలో అక్కడ తప్పు ఏం జరగట్లేదు. ఎవరైనా నార్మల్గా అక్కడే అనుకుంటారు, అక్కడ మాత్రం అంటే ఇప్పుడు పబ్స్లో అవన్నీ తప్పులు అంటే అక్కడ మన చాయిస్ ఉంటుంది. అక్కడ నేను ఆల్కహాల్ తాగాను. ఇప్పుడు నేను ఆల్కహాల్ తాగింది ఎక్కడ? ఫిల్మ్ సర్కిల్స్లో, ఇంట్లో, ఫ్రెండ్స్ హౌస్ పార్టీస్లో. బయటికి వెళ్తే ఐ డోంట్ డూ, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటా. సో వన్స్ వీ నో వాట్ టు డూ, హౌ టు బీ, ఇట్ ఈస్ ఫైన్. అక్కడ ఏంటంటే స్టిల్ యూ హ్యావ్ ఎ చాయిస్, నీ ఇష్టంతోనే జరుగుతుంది. బయటికి క్లబ్లో వెళ్తే ఇంకా యాక్సిడెంటల్గా అవి రేర్ కేసెస్, అవి ఇట్స్ నాట్ దట్ లైఫ్ స్టైల్. ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే ఇది ఇట్స్ హ్యాస్ బికమ్ ఎ లైఫ్ స్టైల్. What is your source of income ఇప్పుడు గాయత్రి? It's been a year I don't have any source of income. Then how people like, I'm so sorry to ask this. ఎందుకు అడిగాను అంటే వర్క్ వైజ్ చాలా ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. I want to know your next step. అందుకోసమని ఇప్పుడు I don't mind because that's what I want to talk about. It's okay. So ఈ 1 year break తీసుకున్నా because I was bedridden, completely bedridden. If you remember, I also ఆ రోజు కూడా నేను ఎక్స్ట్రీమ్ పెయిన్ కిల్లర్ డోస్ వేసుకొని I came so that I could క్రౌడ్ ఫండ్ చేసుకుందాం అట్లీస్ట్. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసాను, సపోర్ట్ లేదు, ఫ్యామిలీ వాళ్ళు కంప్లీట్ బాయ్కట్ చేస్తారు. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఐ నీడ్ మనీ, ఐ నీడ్ ట్రీట్మెంట్. ఇట్లా బెడ్ మీద ఎన్ని రోజులు పడి ఉంటాను. బ్యాక్ రిలేటెడ్ ఇష్యూ, స్పైన్ అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటారు, ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇది. సో చిన్నప్పటి నుంచి సప్రెస్డ్ యాంగర్, డిప్రెషన్, ఇంజస్టిస్ ఇవన్నీ లోపల సప్రెస్ చేసుకొని జస్టిస్ దొరకకపోవడం వల్ల, కోపం అంతా మింగేయడం వల్ల స్పైన్ మీద ఆటో ఇమ్యూన్ కండిషన్ వచ్చింది. సో ఈ కండిషన్ వల్ల ఏంటంటే స్పైన్ క్యాల్సిఫికేషన్ అవుతుంది. అంటే ఒక పెయిన్ వస్తుంది, పెయిన్ వచ్చి ఆ పెయిన్కి డిఫెన్స్గా బోన్ ఈజ్ ఫార్మింగ్ ఎక్స్ట్రా బోన్ అండ్ ఇంకో బోన్ అతుక్కుపోతుంది. అలా 5 జాయింట్ డిస్క్లు అతుక్కుపోతున్నాయి. అంటే దాని మధ్యలో ఉన్న జెల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది జెల్ అనుకో, ఇది డిస్క్ అనుకో, ఇక్కడ నుంచి బోన్ ఫార్మ్ ఇలా అతుక్కుంటుంది. యాక్చువల్గా టచ్ మై స్పైన్ ఇలా తెలుస్తుంది, లిటరల్ గా ఎక్స్టెన్షన్స్ ఆఫ్ న్యూ గ్రోన్ బోన్ తెలుస్తుంది. సొల్యూషన్ అంటే సర్జరీ లాంటి సర్జరీలు ఏం లేవు ప్రస్తుతం. అయితే ఇమ్యూనోసప్రెసెన్స్ అని చెప్పి ఒక ఇంజెక్షన్స్ తీసుకుంటున్నా, నెలకి 2 అవుతాయి అవి, 15 days ఒకటి. సో అదేం చేస్తుంది అంటే హైపర్ ఇమ్యూన్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ అగైన్. అంటే ఇమ్యూని మనం కంట్రోల్ చేయకూడదు, బట్ ఇది ఇమ్యూనిటీ డిఫెన్స్లో చేస్తుంది ఇది, అందుకే దీన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రామా యూ హ్యావ్ ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ సమంత, షీ హ్యాస్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇన్ హర్ ఐస్, కళ్ళు ఎక్కువ లైట్ తీసుకోలేదు. సో కొంతమందికి బట్టతలు వచ్చేస్తుంది, దట్ ఈస్ ఆల్సో వన్. కొంతమంది లావ్ అయిపోతారు, చాలా తక్కువ తింటారు అయినా లావ్ అయిపోతారు, ఇట్ ఈస్ ఆల్సో వన్ కండిషన్. సోరియాసిస్ వస్తుంది కొంతమందికి, దట్ ఈస్ ఆల్సో ఆటోఇమ్యూన్ కండిషన్. సో మనకున్న ట్రామా, టైప్ ఆఫ్ ట్రామా బట్టి మనకి ఒక్కొక్క కండిషన్ మన మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మొన్న అమ్మాయి ఒక యాక్ట్రెస్ వాళ్ళ ఫాదర్ వచ్చి కల్పిక మీరు కలిసి ఒక మూవీ చేశారు కదా, సీత అందరూ. అది అసలు రిలీజ్ కాలేదు కదా? అయింది, థియేటర్ లో రిలీజ్ అవ్వలేదు, ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఏంటి అమ్మాయి గురించి అంటే వాళ్ళ ఫాదర్ బయటకు వచ్చి తనకి మెంటల్ కండిషన్ బాగాలేదు, ఈజ్ దట్ ట్రూ? షీ హ్యాస్ బైపోలర్, షీఈస్ బైపోలర్. మీరు షూట్ చేసిన టైంలో యు నో దట్? అంటే అప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ లేకుండే, బట్ వి నో. అంటే బైపోలర్ ఎక్స్ట్రీమ్స్ చూడలేదు, అంత సిచ్యువేషన్స్ రాలే. మరి బైపోలర్ ఎక్స్ట్రీమ్ అదేంటంటే ఎక్స్ట్రీమ్ బ్రేక్అవుట్ అయిపోయినప్పుడే తెలుస్తుంది, అది మేనియాక్ కండిషన్, మేనియాక్ సిచ్యువేషన్ అయిపోతుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు అది కూడా చైల్డ్హుడ్ అబ్యూస్ నుంచి స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ ఆల్సో ట్రామా రెస్పాన్స్. షీ డిడ్, ఆఫ్ కోర్స్ షీ డిడ్. ఊరికేనే అలా అవ్వరు కదా ఎవరు. సో
షీ హాస్ బీన్ త్రూ అ లాట్. అవన్నీ ఇప్పుడు ఏమన్నా ప్రూఫ్స్ బయటికి తీసుకొస్తే తప్ప మనకి జస్టిస్ రాదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి చెప్తున్నా, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇవన్నీ ఏంటంటే సప్రెస్డ్ ఇంజస్టిస్. ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఇంజస్టిస్ సపరేషన్ అయిపోతుందో, ఎవరు పట్టించుకోరో, కోపం వస్తుంది కదా, ఆ కోపం అంతా నిండిపోయి ఉంది. అది బైపోలర్ అయిపోతుంది. అంటే చిన్న చిన్న వాటికి ఓవర్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ కండిషన్స్ ఆపోజిట్. ఎట్లా అంటే ట్రామా రెస్పాన్సెస్, ఈ రెండు. ఒకటి బైపోలర్, ఇంకొకటి బార్డర్ లైన్. ఈ రెండు ఆపోజిట్. ఏంటంటే బైపోలర్ వల్ల ఓవర్ ట్రిగ్గర్ అయిపోయి వైల్డ్ అయిపోతారు. చూసే వాళ్ళకి ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ అవన్నీ పైల్డప్, చిన్నప్పటి నుంచి పైల్డప్ అయిన యాంగర్ అంతా ఒక్కసారి బ్లాస్ట్ అయిపోతుంది. తన షూట్ టైంలో ఎలా ఉండేది? షూట్ టైంలో షీఈ్ అ నైస్ పర్సన్, షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్. బట్ ట్రిగ్గర్ అవుతుంది కదా. అంటే నాకు నచ్చంది ఏదన్నా జరిగింది అనుకో, ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. ఆ పాయింట్ అది. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డీల్ ఇట్. ఈదర్ మేనియాక్ ఎపిసోడ్ అంటారు దాన్ని. సో వెన్ మేనియాక్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మళ్ళీ కల్పిగావి ఇప్పుడు చూస్తే నాకు ప్రిజమ్ది కరెక్ట్ కాదు అనిపించింది. అండ్ కొత్తగా మళ్ళీ ఇంకొక దాంట్లో ఏంటంటే సిగరెట్. అక్కడ వాళ్ళు అంటే మన సొసైటీ ఏంటంటే రోబోట్ల లాగా బిహేవ్ చేస్తున్న సొసైటీ. కొంచెం కంపాషనేట్ గుండుంటే అది కాదు. స్పెషల్లీ పీపుల్ విత్ బైపోలర్ డిసార్డర్ ఏంటంటే వాళ్ళతో కొంచెం కంపాషనేట్ గా మాట్లాడాలి. బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ అవేర్. అదే కదా, ఎవర్ నోబడీ నోస్. అంటే ఇప్పుడు కల్పిగా విషయం బయటకు వచ్చింది కాబట్టి, నౌ దట్ నైస్ దట్ యు ఆస్క్డ్, వీఆర్ టాకింగ్ నౌ. అసలు బైపోలర్ ఎంత మందికి డయాగ్నోస్ కూడా చేసుకోరు. మనకు మెంటల్ హెల్త్ ఇష్యూ అంటే నేను మన పిచ్చిదాన్నా అన్న ఫీల్ అవుతారు. బట్ ఇవన్నీ పైల్డప్ చైల్డ్హుడ్ ట్రామాస్, లాంగ్ టర్మ్ సిపిటిఎస్డి. ఇప్పుడు పిటిఎస్డి అని ఒకటి ఉంటుంది, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. సిపిటిఎస్డి ఉంటుంది, కాంప్లెక్స్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఇవేంటంటే ఏదన్నా షాకింగ్ ఈవెంట్ జరిగింది అనుకో లైఫ్లో, కోలుకోలేనంత షాకింగ్, పేరెంట్స్ చనిపోవడము, లేకపోతే నేను ఒక నమ్మి సేఫ్ అని ఫీల్ అయిన పర్సన్ నుంచి రేప్ అటాక్ జరగడం జరిగిందో, అది ఎవరు నమ్మట్లేదు, దాన్ని మనం చెప్పినందుకు రిడిక్యూల్ చేసి ఈ ఫియర్, కోపం ఇవన్నీ సప్రెస్ అయిపోతాయి కదా, అది పోస్ట్ ట్రామాటిక్ పిటిఎస్డి కింద కన్సిడర్ చేస్తాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్. అదే సిపిటిఎస్డి అంటే కాన్స్టెంట్, అంటే కాంప్లెక్స్. అది కాంప్లెక్స్ పిటిఎస్డి ఎప్పుడు అవుతుంది అంటే, ఒక్క ఈవెంట్ ట్రామాటిక్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్ ఎలా అయిందో అది సిరీస్గా జరుగుతున్నాయి ఒక లైఫ్లో, అప్పుడు సిపిటిఎస్డి డెవలప్ అవుతుంది. ఇప్పుడు మేజర్లీ యూ కెన్ సీ సిపిటిఎస్డి పోస్ట్ వార్ ఎఫెక్ట్స్. వార్ అయిన తర్వాత జనాలు ఇట్లా సైక్లో ఉండిపోతారు చూడు, దోస్ ఆర్ సిపిటిఎస్డి కేసెస్. అంటే మనం అర్థం చేసుకోగలిగే ఎక్స్ట్రీమ్ అంటే లాంగ్ టర్మ్ నడిచినాయి. ఇప్పుడు మీరు గాజాలో తీసుకుంటే కంటిన్యూస్ 1 year 8 months అవుతుంది ఆల్రెడీ వార్ స్టార్ట్ అయ్యి, దర్ స్టిల్ గోయింగ్ త్రూ. ఇదంతా ఆగిపోయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ బతికి మిగిలి ఉన్నారనుకో, ఒక 7 generations ఎఫెక్ట్ దాని మీద ఉంటుంది. సో ఈ సిపిటిఎస్డి ఏంటంటే ఇది కనిపించేది, వార్ అనేది మనకు తెలుస్తుంది. కానీ నా లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి యాక్ట్రెసెస్ లైఫ్ అందరికీ ఇంచుమించు సిపిటిఎస్డి వెళ్తారు. బట్ పీపుల్ డోంట్ స్పీక్ అబౌట్ ఇట్. ఇప్పుడు నా కేసు తీసుకున్నా, కల్పిక కేసు తీసుకున్నా, వి బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్. తను మేనియా ఎపిసోడ్స్లోకి వెళ్తుంది. తన ఎపిసోడ్ మొత్తము ఫస్ట్ రివీల్ అయినప్పుడు ఎందుకు ఇలా ఫేమ్ కోసం చేస్తున్నాను, బట్ యాక్చువల్ ఇట్స్ నాట్ ఫేమ్ కాదు. ఇప్పుడు యాక్ట్రెస్ దాటేసింది తను అది. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుండి ఏం హెల్ప్ రాలేదు. వాళ్ళ నాన్న వచ్చి బయటకు వచ్చి కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నీ వచ్చేవి ఇంట్లో వాళ్ళ వల్లే, పేరెంట్స్ ట్రామా వల్లే వస్తుంది. ఐ డోంట్ నో దేర్ పేరెంట్స్. ఎప్పుడు తన పేరెంట్స్ గురించి కానీ ట్రామా గురించి కానీ నాతో ఎప్పుడు డిస్కస్ చేయలేదు. తను ఎప్పుడు నాతో మాట్లాడినా యువర్ ఇన్స్పిరేషన్, యువర్ వండర్ఫుల్, యువర్ అమేజింగ్, దీస్ ఆర్ ద ఓన్లీ కాన్వర్సేషన్స్ దట్ వీ హ్యావ్. ఆర్ సినిమాల గురించి అట్లా మాట్లాడతాం, కానీ తన చైల్డ్హుడ్ కానీ తన ట్రామాస్ కానీ తన పాస్ట్ గురించి కానీ వీ నెవర్ స్పోక్. ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ హర్ మచ్. అంటే సినిమా తర్వాత అప్పుడో ఇప్పుడో ఏదైనా ఈవెంట్స్లో కలవడం తప్పితే హ్యాంగ్ అవుట్లు అనేది బేసిక్గా ఐఎమ్ ఇంట్రోవర్ట్. బయటికి ఎక్స్ట్రోవర్ట్ లాగా కనిపించే ఇంట్రోవర్ట్ని నేను. సో ఎక్కువ ఎవరిని కలవను నేను. నా దగ్గరికి వస్తేనే ఎవరన్నా నాకు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నేను ఒకరి దగ్గరికి వెళ్ళను. సో అట్లాంటి మనిషిని. సో ఇప్పుడు కల్పికకైనా నాదైనా ఏంటంటే వి వెంట్ త్రూ అ లాట్. సో తనకి నాకు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది, తనకి బైపోలార్ ఉంది. సో బార్డర్ లైన్ ఏంటంటే నాకు హర్ట్ అవుతుంది, ఐ గెట్ యాంగ్షియస్, పానిక్ అటాక్స్ వస్తాయి, యాంగ్జైటీ అటాక్స్ వస్తాయి, అలా కొట్టేసుకుంటుంటా. సో ఈదర్ అవుటర్
రాంగ్ ఎఫెక్ట్ అవుతుంది లేదా ఇన్నర్ రాంగ్ ఎఫెక్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ CPTSD. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇలాంటిది ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంటే, ఈవెన్ ఆలియా భట్ హైవే మూవీ కూడా అంటే ఇదే లైన్స్ మీద అనమాట. నవ్ ఐ వాంట్ టు టెల్, అంటే ఇప్పుడు పంచుకోవడమే ఒకలాంటి రిలాక్సేషన్ నాకు ఇస్తుంది, అదే నాకు ఒక కైండ్ ఆఫ్ ప్రశాంతతని ఇస్తుంది అంటే వీఆర్ హియర్ టు లిజన్ టు యూ. నా ఇంటర్వ్యూస్ కింద నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి నిజంగా మీకు హెల్ప్ కావాలి అంటే వీఆర్ రెడీ టు హెల్ప్. అంతేగాని ఎక్స్ట్రీమ్ అయిపోయేంత వరకు మీరు దాన్ని బేర్ చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ మెనీ పీపుల్ అవుట్ దేర్ హూ ఆర్ రెడీ టు హెల్ప్. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఐ లైక్ ద వే యూ టోల్డ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దాట్. ఈ వాయిస్ వినడానికి కూడా లైఫ్లో కొట్టేసుకుంటుంటారు. ఐ డోంట్ హ్యావ్ సింగిల్, అంటే నౌ ఐ హ్యావ్, లక్కీలీ ఐ హ్యావ్ పీపుల్ నౌ. లాస్ట్ 1 year అయితే ఇట్ వాస్ హారిబుల్. అంటే క్రౌడ్ ఫండ్ చేసే టైంలో, క్రౌడ్ ఫండ్కి 6 months ముందు నేను చుక్కలు చూసా. చుక్కలు అంటే ఇంతమంది తెలుసు, ఇంత ఫేమ్ ఉంది. ఐ నో సో మెనీ పీపుల్. గాయత్రి నా బెస్ట్ ఫ్రెండ్, గాయత్రి నా ఫ్యామిలీ, షీఈ్ మై ఫ్రెండ్ అని చెప్పుకునే 1,00,000 మంది ఉన్నారు చుట్టూ. కానీ ఇలాంటి టైంలో ఎవరు లేరేంటి? ఎలాంటి మనుషులు నేను లైఫ్లో ఎంటర్టైన్ చేస్తున్నాను అంటే, వన్స్ యూ బికమ్ ఫేమస్ నిజమైన ఫ్రెండ్స్ ఎవరు అనే ఈక్వేషన్ బ్లర్ అయిపోతుంది. ఈ ఫేమస్ అన్న వర్డ్ కూడా వెరీ ట్రామాటిక్ అనిపిస్తుంది నాకు రాను. ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత ఏంటి ఫేమస్, ఆ ఫేమస్ అనే వర్డ్ ఏమి ఇచ్చింది? ఫైనాన్షియల్లీ ఆర్ నాట్ స్టేబుల్, సినిమాల మీద సినిమాలు చేస్తానంటే లేదు. ఆర్ యూ మెంటల్లీ స్టేబుల్? నో. ఏమి ఇచ్చింది ఆ ఫేమస్ అనే వర్డ్? అటు బయటికి వెళ్ళలేరు, లోపల ఉండలేరు. బట్ మై రిక్వైర్మెంట్ వాజ్ నాట్ ఫేమ్ కదా. ఫేమస్ అనేది వేరేళ్ళకి ఒకలా కనిపిస్తుంది, ఫేమ్లో ఉండే మనుషులు గోత్రు అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫేమస్ అయితే నా పర్సనల్ లైఫ్ మాయమైపోయింది. ఓకే, నేను ఇప్పుడు బయట తిరగాలన్నా పీస్ఫుల్గా ఉండదు. ఇప్పుడు పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, ఒక యాక్ట్రెస్ అంటే ఓ వీళ్ళు చాలా రిచ్, ఓ వీళ్ళు చాలా ఆర్భాటం ఉంటుంది, బాడీ గార్డ్స్తో వస్తారు, ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేనేదో రోడ్డు మీద బాక్సర్లు వేసుకొని తిరిగేస్తుంటా. ఇవేంది ఇలా తయారైంది, నువ్వు గాయత్రి గుప్తాయేనా, నువ్వు ఎందుకు ఇలా తయారా, ఇలా అడిగారు రోడ్డు మీద పట్టుకొని ఒకసారి నన్ను, మా కుక్కని వాకింగ్ తీసుకెళ్తే. ఇలా తయారయ్యా అంటే నాకు హక్కు లేదా పిచ్చి పిచ్చిగా తయారవడానికి? అంటే ఎప్పుడు షుడ్ ఐ లుక్ వెరీ ప్రెజెంటబుల్? అయినా నేను మేకప్ వేసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ డస్ సో మచ్ మేకప్ అండ్ ఆల్. అట్లా కూడా సో బయట ఎక్కువ తిరగడం మానేసిన. అంటే దిస్ ఈజ్ ద బిహేవియర్ ఆఫ్ అన్ ఇంట్రోవర్ట్. ఒకసారి ఓవర్ కాన్షియస్నెస్ వచ్చిందంటే మాయమైపోతాను నేను అక్కడి నుంచి. సో మీరు మీ హిస్టరీ చూసుకున్నా, ద వే వాట్ యూ వెంట్ త్రూ అదంతా చూసుకున్నా కూడా చాలా స్కోప్ ఉంది కొంచెం లైన్స్ దాటి పక్కదారి పట్టడానికి. ఐ థింక్ యూ గాట్ వాట్ ఐమ్ టాకింగ్. డ్రగ్స్కి అటువైపు వెళ్ళడానికి నో వన్ ఈజ్ దేర్ అరౌండ్ యూ ఆపడానికి, మీకు మీరు ఆపుకుంటే తప్ప. అండ్ మీకున్న లోపల ఈ యాంగ్జైటీ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ టు దట్. డిడ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ గోయింగ్ ఇన్ దట్ వే? అంటే ఎవరైనా వచ్చి మీకు ఆఫర్ చేయడం జరిగింది? చాలాసార్లు. అంటే సినిమా ఇండస్ట్రీలో జరిగే చాలా పార్టీస్లో డ్రగ్స్ బేసిక్లీగా ఉంటాయి. మీరు ఎన్నిసార్లు బయట కేసులు అయినవి చూసినారు, పెద్ద వాళ్ళు వచ్చినాయి, అన్ని పేర్లు అన్నీ చూసినారు. ఇవన్నీ చాలా నార్మల్గా నడుస్తాయి. పవర్ ఉంది కాబట్టి, ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి అవన్నీ నడిచిపోతాయి. ఇప్పుడు ఉందా లేదా అంటే నేను ఎవరితో టచ్లో ఉండను కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ అ కాంట్రవర్సీ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ఆల్వేస్ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ఐ డోంట్ హ్యావ్ మచ్ ప్రాజెక్ట్స్, వై ఐఎమ్ నాట్ ఫ్రెండ్స్ విత్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్. అంటే ఇంతమంది తెలుసు నాకు, నేను తెలియని వాళ్ళు లేరు. ఇంత తెలిసి కూడా నాకు ఎందుకు లేదు సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్ ఎందుకు లేదు, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎందుకు లేరు, ఎప్పుడు ఒక్కదాన్ని ఎందుకు తిరుగుతుంటా, ఒక్కదాన్ని ఎందుకుంటా అంటే నాకు హ్యాబిట్స్ పడవు, నచ్చవు. అంటే దే ఆల్ వర్కౌట్ అ లాట్, చేసేవన్నీ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. నేను అందులో వెళ్ళలేను, నేను అవి చేయలేను, నా మనసు ఒప్పుకోదు. అంటే ఒక పర్పస్ మీద బ్రతుకుతున్నా లైఫ్ అంతా కూడా. నేను వాట్ ఎవర్ ఐ డూ, ఐ వాంట్ టు డూ ఇట్ మీనింగ్ఫుల్. ఈ సినిమా ఎందుకు చేస్తున్నా, దీనివల్ల నాకు అంటే జస్ట్ బికాస్ ఐ వాంట్ బికమ్ అన్ యాక్ట్రెస్, నేను ఏది పడితే అట్లా కూడా కాదు. సో దెర్ ఆర్ 2-3 films దట్ ఐ రిగ్రెట్ కాదు, ఐ విష్ ఐ డిడెంట్ డూ, నాట్ ఎగ్జాక్ట్లీ రిగ్రెట్. ప్రతి యాక్టర్ లైఫ్ లో అది ఉంటుంది. సో డబ్బులు ఆ టైంకి అది నీడెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఉంది, అది చేశాను. చేసిన తర్వాత ఆ చేసేటప్పుడు కూడా ఆలోచించా, ఐ నీడ్ మనీ అండ్ ఎగ్జాక్ట్లీ దే వర్ పేయింగ్ గుడ్. అండ్ ఆ టైంలో మోరల్గా ఆలోచిస్తే ఇది చేయడం నేను ఎంతవరకు కరెక్ట్? ప్రాస్టిట్యూట్స్ లేరా, ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుండొచ్చు. సో బీయింగ్ అన్ యాక్టర్
what if I live in these kind of shoes? I don't have to do that shit, but at least if I feel like I'm this, what if ani అంటే I don't have to do this kind of prostitute role అంటే కరీనా కపూర్ చేసింది. exactly కరీనా కపూర్ ఖాన్ చేయాల్సిన అవసరం అండి లేని డబ్బా. Why did she do? exactly. సో అదొక ఎక్స్పెరిమెంట్స్ కింద చేసినాము. నాకు కూడా ఎందుకు చేయకుండా ఉండాల్సింది ఎందుకు అంటే అంటే వాళ్ళు డైరెక్టర్లు అయినా టెక్నీషియన్స్ అయినా కూడా దే ఆర్ నాట్ స్కిల్డ్ ఇనఫ్. అంటే ఒక స్టోరీని నాకు నెరేట్ చేసినంత ప్రామిసింగ్ గా స్క్రీన్ మీద తీసుకురాలేదు. అది బాధ గానీ ఐ డోంట్ రిగ్రెట్ ద క్యారెక్టర్స్ అట్లా. మీరు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, మళ్ళీ అంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం, ఎందుకని ఫ్యామిలీ అంతా ఒకవైపు మీరు ఒకవైపు స్కేప్ గోట్ అంటే ఎలా ఫ్యామిలీ అందరికీ మీరు ఒక్కరే ఇలా స్కేప్ గోట్ అంటే 100 మంది తప్పు నేను ఒక్కరినే కరెక్ట్ అనడం కూడా ఎంతవరకు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు స్కేప్ గోట్ చైల్డ్ అంటారు. ఓకే, వెన్ అ ఫ్యామిలీ ఇస్ అ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా ఒక దిక్కు అంటే మదర్ ఫాదర్ ఇద్దరు టాక్సిక్ ఉన్నారు అనుకో, పిల్లలందరినీ పొల్యూట్ చేసేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో 5 కాబట్టి అందరూ పిల్లలు అంటున్నా, 5 అమ్మాయిలు. ఒకరికి పడకుండా ఒకరి గురించి ఒకరికి తెలియకుండా గాసిప్ చేస్తారు పేరెంట్స్. సో దట్ ఇప్పుడు చిల్డ్రన్ మధ్యలో సిబ్లింగ్స్ మధ్యలో బాండింగ్ ఉండకుండా చేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరిని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ మధ్యలో అంత ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, పేరెంట్ టాక్సిక్ ఉన్నారు అనుకోండి, వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అప్పుడు పేరెంట్స్ డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. సో పిల్లల మీద కంట్రోల్ ఉండడానికి, నేను ఏది చెప్తే అది వినాలి అని చెప్పడానికి భయం ఒకటి, గాసిపింగ్ ఒకటి, ఫేవరెట్ చైల్డ్ ఒకటి, స్కేప్ గోట్ చైల్డ్ ఒకటి, ఇలా సైకలాజికల్ టర్మినాలజీ డైనమిక్స్ ఉన్నాయి. సో అట్లా ఫ్యామిలీలో ద మోస్ట్ ట్రామటైజ్డ్ కిడ్ విల్ బి ద స్కేప్ గోట్. అంటే ఫస్ట్ డాటర్ సిండ్రోమ్ అని కూడా అంటారు దీన్ని. సో ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల స్పెషల్లీ మోస్ట్లీ స్కేప్ గోట్స్ అవుతారు. సో ఇప్పుడు మా చెల్లెళ్ళందరూ మెల్లిమెల్లిగా దే ఆర్ వేకింగ్ అప్ టు దట్ ఎక్స్‌ప్లాయిటేషన్, మ్యానిపులేషన్. ఇప్పుడు ఇట్స్ బీన్ లైక్ చిన్న చెల్లి మాట్లాడడం స్టార్ట్ అయింది లాస్ట్ 1.5 year బ్యాక్. మా 4వ చెల్లి యుఎస్లో ఆర్మీలో చేస్తుంటారు. షీ కేమ్ హియర్, చేతులు పట్టుకొని ఇద్దరం మొహాలు అటు ఇటు పెట్టుకొని ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ వీ హ్యాడ్ ఎ కాన్వర్సేషన్ దట్ ఆఫ్టర్ 10 years we met and she was like, I understand పేరెంట్స్ డిస్ఫంక్షనల్ వల్ల ఓవర్ డిఫెన్స్లో ఉండడం వల్ల వీ హ్యావ్ నాట్ బీన్ గుడ్ ఫర్ ఈచ్ అదర్. I want to try getting back again, we are family అని ఇలా ఏడుపు మింగుతూ మాట్లాడడం అసలు దట్ వాస్ హెవీ. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ చిన్న చెల్లి పంపిస్తుంది, లిటిల్ మనీ. యా, సో సాగర్, అన్సార్, చిన్న చెల్లి, సాగర్ అని హైదరాబాద్ నైట్స్ అని ఒక సినిమా చేశాను నేను 23లో, ఇప్పుడు రిలీజ్కి ఉంది. సో ఆ సినిమా డైరెక్టర్ తను. సో హీస్ బికమ్ ఫ్రెండ్ ఫ్రమ్ లాస్ట్ 7 years నుంచి ఫ్రెండ్. బట్ ఈ సినిమా 23లో వీ షాట్, అక్కడ నుంచి ఇంకా క్లోజ్ అయ్యారు. సచ్ అ వండర్ఫుల్ అమేజింగ్ పర్సన్. దీస్ 3 people రైట్ నో ఏంటంటే బిల్స్ కట్టుకోవడానికి కొంచెం, అది కూడా ఫుల్ బిల్స్ కట్టుకోలేను. ఇప్పుడు ఉన్న మెడికేషనే చాలా కాస్ట్లీ నాది, ట్రీట్మెంట్స్ కానీ మెడికేషన్ కానీ ఇవన్నీ కాస్ట్లీ. సో what do you want to do next అంటే మీకున్న హెల్త్ కండిషన్స్? ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను కొంచెం ట్రీట్మెంట్స్ అంటే సందీప్ డబ్బులు వేసిన తర్వాత, సందీప్ రెడ్డి వంగ మీకు నాకు తెలియదు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే నాకు ఎవరో ఫోన్ చేస్తే ఎవరు గెస్ట్ అంటే మీ పేరు చెప్తే తనకి సందీప్ హెల్ప్ చేశారంట, నిజమేనా అని అడిగారు. ఈవెన్ నాకు తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు. ఫస్ట్ మనంలో ఇంటర్వ్యూ చేసాం కదా, చేసి ఇంటికి వచ్చాను. నెక్స్ట్ 1 hour తర్వాత లేదు నెక్స్ట్ డే వాసు గారు కాల్ చేశారు. కాల్ చేసి అరవింద్ గారిని పంపించి ఒక 1 lakh డబ్బులు పంపించారు. అరవింద్ గారు అంటే అక్కడ వర్క్ చేసే ఎంప్లాయ్. సో వాసు గారు 1 lakh ఇచ్చారు, సందీప్ గేవ్, ఇంకా సాగర్ క్రౌడ్ ఫండింగ్ అంతా మేనేజ్ అని తనే చేసి ఒక 2.5 అక్కడ నుంచి అలా వచ్చి. అవును, ఇప్పుడు ఆ మనీతో మీరు కేరళ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళారా? వెళ్ళాను, అక్కడ వీడియోస్ కూడా చేశాను. ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఆన్ మై యూట్యూబ్. అంటే అక్కడ ట్రీట్మెంట్ ఏం చేశారు దీనికి? బేసిక్గా పంచకర్మ ఒకటి, యోగా. అంటే అక్కడ ఒక స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఇది ఆటోఇమ్యూన్ అనేది దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. మేజర్లీ ఇది ఆటోఇమ్యూన్ కండిషన్కి సప్రెస్డ్ యాంగర్, చైల్డ్హుడ్ ట్రామా ఇవి మేజర్ కాంట్రిబ్యూషన్. సెకండ్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ మెడికల్ అబ్యూస్. ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ పెయిన్, ఐమ్ ఆన్ బెడ్, ఐమ్ గోయింగ్ టు లాట్ ఆఫ్ యాంటీబయాటిక్స్, లాట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. ఇవన్నీ మెడికల్ ట్రామా అయింది. అంటే ప్రతిసారి డయాగ్నోస్ చేసి నీకు ఏం లేదు బాగానే ఉన్నావు అని రిడిక్యూల్ చేస్తారు. ఉమెన్ హెల్త్ని సీరియస్గా తీసుకోరు. సో ఇదొకటి అయింది. మూడోది ఏంటి, సెక్షువల్ ట్రామా ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ.
అండ్ సొసైటీ. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఏంటి, సినిమా కోసం పోతే అటాక్లు అవుతాయి. అమ్మాయిలు ఎప్పుడైతే సింగిల్గా బ్రతకడం, ఇప్పుడు కొంచెం జెన్సీలు వచ్చిన తర్వాత సొసైటీలో ఏంటంటే థింగ్స్ ఆర్ నార్మలైజ్ అయింది. అమ్మాయిలు సింగిల్గా బ్రతకడం. ఇంతకు ముందు ఇట్ వాస్ సో టఫ్ టు లివింగ్ అలోన్. ఫ్రెండ్సే వస్తారు, రేపు అటాక్స్ చేస్తారు. ఇదంతా ఒక వాట్ ఈస్ దిస్, హూ ఈజ్ సేఫ్ అనే క్వశ్చన్తో కొట్టేసుకున్నాను నేను చాలా. సో లైఫ్లో ఏంటంటే నేను సేఫ్ మేల్ ఈక్వేషన్ చూడలేదు ఫ్యామిలీ నుంచి, మా రిలేటివ్స్లో కానీ సేఫ్ మేల్ ఈక్వేషన్ లేదు. అంతా యాంగ్రీ మెన్, మా ఫ్యామిలీలో మొత్తం యాంగ్రీ మెన్, సైకాటిక్ మెన్ ఎప్పుడు ఇలాగే ఉన్నారు. కాబట్టి అసలు సేఫ్ మెన్ ఎలా ఉంటారో తెలీదు. కొంచెం మంచిగా మాట్లాడితే వీళ్ళు సేఫ్ ఏమో అనిపించేది. సో ఫర్ మీ టు అన్లర్న్ హౌ టు అండర్స్టాండ్ టాక్సిక్ మెన్, హౌ టు రికగ్నైజ్ టాక్సిక్ మెన్ అనేది చాలా టైం పట్టింది. సో ఇది సెక్షువల్ ట్రామా, ఫైనాన్షియల్ ట్రామా, ఇవన్నీ కలిపి ఇక్కడ దాకా వచ్చింది. సో ఈ లైఫ్ స్టైల్లో ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆన్సర్స్ దొరకవు. వెన్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ జస్టిస్, యూ డోంట్ హ్యావ్ ఆన్సర్స్. మా సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడు ఆన్సర్స్ కోసం కొట్టుకుంటుంటుంది. సో క్లోజర్ కావాలి బ్రెయిన్కి, ఎప్పుడు క్లోజర్స్ కావాలి. ఆ క్లోజర్ లేక ఇన్సోమ్నియాక్ అయిపోయా. అండ్ ఇంకా రైటింగ్ సెషన్స్ కానీ, సినిమా ఇండస్ట్రీ పీపుల్ హ్యాంగింగ్ అవుట్ కానీ అంతా నైటే జరుగుతుంది. ఈ రాత్రులు పొద్దున్న దాకా కూర్చుంటారు. మ్యూజిక్ కంపోజిషన్ చేయాలన్నా పొద్దున్న దాకా కూర్చుంటారు, రైటింగ్ పొద్దున్న దాకా కూర్చుంటారు. విచ్ ఈస్ నాట్ అగేన్స్ట్ సర్కాడియన్ రిథమ్. మన బాడీ దానికి డిజైన్ చేయలేదు. సో ఇదొక ఎఫెక్ట్. సో అక్కడ ట్రీట్మెంట్లో ఏంటంటే స్ట్రిక్ట్ స్కెడ్యూల్. పొద్దున 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 9 దాకా ఒక పెద్ద స్కెడ్యూల్ ఇచ్చేస్తారు పేపర్. నా హెల్త్ ఏదైతే ఉందో ఫస్ట్ వెళ్ళంగానే డాక్టర్స్ కూర్చొని 3-4 డాక్టర్స్ ఉంటారు, అందరు కూర్చొని అనాలిసిస్ చేసి ఓకే నీకు ఇది ఉంది సో అని చెప్పి ఒక స్కెడ్యూల్ డిజైన్ చేసేస్తారు. సో 21 days సైకిల్ తీసుకుంటా. ఆ 21 days మన బాడీలో ఎఫెక్ట్ రిజల్ట్స్ కనిపించడానికి 21 days పడుతుంది. సో ఆ 21 days బ్రీత్ ఎంత అవుతుంది, నీ ఇవాళ షిఫ్ట్కి వెళ్ళావా లేదా, ఎన్నిసార్లు వెళ్ళావు, నీ బ్రీత్ ఎంత లాంగ్ వస్తుంది, నీ పెయిన్ పర్సంటేజ్ ఎంత ఉంది ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10, ఇవన్నీ డైలీ బేసిస్లో క్యాలిక్యులేట్ చేస్తారు. సో అట్లా మార్నింగ్ యోగా ఉంటుంది, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా సాత్విక్ ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది, యోగా ఉంటుంది, దాని తర్వాత డీటాక్స్ సెషన్ ఉంటుంది. డీటాక్స్ సెషన్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక యోగా క్లాస్, మళ్ళీ ఒక సైకలాజికల్ అంటే హౌ టు అండర్స్టాండ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అని చెప్పి అదొక 1 hour లెక్చర్ ఉంటుంది. ఇట్స్ ఆప్షనల్, యూ కెన్ గో. ఆ టైంలో నేను ఎగ్గొట్టేసి రెస్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఉందా? లాట్. నువ్వు లాస్ట్ టైంకి ఇప్పటికి తేడా తెలియట్లేదా? అంటే కూర్చోవడంలో ఎక్కువసేపు కూర్చోగలడం లాస్ట్ టైం కూర్చోలేకపోయేవాళ్ళు కదా, ఇట్లా మెడ ఇలా కూడా కదలేదు కాదు. అవును, అట్లీస్ట్ లైక్ టైట్నెస్ ఉండేది, బాడీ మొత్తం ఇట్లా స్టక్ అయిపోయి ఉండే. ఇప్పుడు కొంచెం రిలీజ్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ మసాజ్ ఉంటుంది, అంటే ఆయుర్వేదిక్ మసాజెస్ ఉంటాయి. బస్తీ అని ఒకటి, మొత్తం పంచకర్మ అంటే 5 different ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అవన్నీ ఒక్కొక్కటి, నస్త్యం అని చెప్పి, మళ్ళీ యోగా, మళ్ళీ ఫుడ్. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాసెస్లో బాడీ డీటాక్స్ అవుతుంది, క్లెన్స్ అవుతుంది, లోపల ఉన్న ట్రామా బయటకు వస్తుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫస్ట్ చేస్తున్నా. ఆఫ్టర్ 1 round ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఐఎమ్ జస్ట్ క్రయింగ్ నాన్ స్టాప్. నేను అక్కడ వెళ్ళి డాక్టర్కి చెప్పా, డాక్టర్ బేసిక్గా 3 days ఏడ్చా, నాన్ స్టాప్ 3 days ఏడుస్తున్నా. డాక్టర్ నాకు సైకాలజిస్ట్తో మీటింగ్ కావాలి, నేను బేసిక్గా నాకు ఏడుపు వస్తే వెళ్ళి రూమ్లో బాత్రూంలో ఏడ్చుకుంటా కానీ అందరి ముంగట ఏడవను, కానీ ఇక్కడ ఏడుపు ఆగట్లేదు, నాకు అర్థం కావట్లేదు, ఐఎమ్ ఫీలింగ్ ఎంబారెస్ టు క్రై ఇన్ పబ్లిక్, ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ నీడ్ సైకాలజిస్ట్. అంటే అక్కడ సైకాలజిస్ట్తో కూర్చుంటే అక్కడ నాకు రివీల్ అయింది ఏంటంటే ఫస్ట్ 7 years గురించి చెప్పు, నెక్స్ట్ 7 to 14 చెప్పు అని అన్ని డీటెయిల్స్ తీసుకున్నాక దెన్ ద డాక్టర్ రివీల్ సేయింగ్ మనకి బాడీలో నెగిటివ్ హార్మోన్స్ అనేవి, బాడీలో నెగిటివ్ ఎమోషన్స్ అనేవి 3 months కన్నా ఎక్కువ కంటిన్యూస్గా ఉంటే అది ఫిజికల్ పెయిన్కి కన్వర్ట్ అవుతుంది. దీన్ని సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు. సో మెంటల్గా మనం 3 months కన్నా ఎక్కువ ఏదన్నా జవాబు దొరకక, జస్టిస్ దొరకక ట్రామాలో కొట్టుకుంటున్నామంటే అది బాడీకి షిఫ్ట్ అవుతుంది. అది నాకు బోన్స్ మీద పడడం స్టార్ట్ అయింది. సో CPTSD ఎందుకన్నా అంటే నా లైఫ్ ఊహ తెలిసినప్పటి నుంచి ట్రామాటిక్ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, అది నా కంట్రోల్లో లేదు. అసలు ఇదేంటి, ఒకటి తప్పించుకొని హమయా అనుకునేలోపు ఇంకోటి స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ అబ్యూస్ అయింది, తర్వాత తీసుకెళ్ళి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టారు, వాళ్ళు చైల్డ్ అబ్యూస్ చేశారు, ఇంకో అత్తయ్య వాళ్ళ ఇంట్లో వేస్తే అక్కడ అబ్యూస్ జరిగింది. ఇక్కడ నుంచి బయటికి వచ్చిన హాస్టల్లో అక్కడ మొత్తం పల్లెటూరు, నేను సిటీ అమ్మాయిని, అక్కడ కోపం కాలేకపోయా, ఎడ్యుకేషన్ ఎక్కలేదు. అబ్యూస్ అంటే వర్బల్ అబ్యూస్ అంటున్నారా, సెక్షువల్ అబ్యూస్? కొట్టడం, తిట్టడం. చైల్డ్ అబ్యూస్ అంటే ఫిజికల్ అబ్యూస్, దెబ్బలు కొట్టడం, డొమెస్టిక్ వైలెన్స్.
సో ఇలా చాలా అబ్యూజెస్ ఒకటి తర్వాత ఒకటి. దాని తర్వాత పెళ్లి చేశారు, ఆ పెళ్లిలో అది ఎక్స్ట్రీమ్ అబ్యూజ్. మళ్ళీ అది తప్పించుకొని బయటికి వద్దామని నాకు అప్పుడు సపోర్ట్ లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు గెలుకుతారు, లాయర్స్ని మాట్లాడితే వాళ్ళు గెలుకుతారు. నా డివోర్స్ కూడా ఐ ఫాట్ మై సెల్ఫ్ అలోన్. సో మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ ఎక్కడ నాకు నా సోల్కి రెస్ట్ దొరకలే. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ సేఫ్ స్పేస్ ఎక్కడో తెలియ కొట్టుకున్నాను నేను. లిటరల్గా ఇంట్లో గుర్తుంది కదా ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, ఇంట్లో ప్రతి రూమ్లో ఒక చిన్న పెద్ద కత్తి పెట్టుకునేదాన్ని. ఎప్పుడు వాడింది లేదు కానీ ఫియర్ అట్లాంటిది, ట్రామాలు చూసిన ఎక్స్పీరియన్స్ అలాంటిది. సో ఆ కాన్స్టెంట్ ఉండడం వల్ల బాడీ అంతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చలి పుట్టింది అనుకో హర్షిని, మజిల్స్ ఏమవుతాయి ఇలా వణుకుతాం. సో భయం అయినప్పుడు కూడా ఇలా వణుకుతాం. ఆ భయం అనేది ఎన్ని ఇయర్స్ నుంచి వణికి మజిల్స్ అలా ఫిక్స్ అయిపోయాయి. నీకు అర్థమవుతుందా? సో మజిల్స్ కాన్స్టాంట్గా భయంలో షేక్ అయ్యి టైట్ అయిపోయినాయి. దానివల్ల స్పైన్ షేప్ చేంజ్ అవ్వడం, స్పైన్ ఈజ్ నాట్ ఫీలింగ్ సపోర్టెడ్ బై ద మజిల్స్. సో ఇప్పుడు అంతా మజిల్స్ కొంచెం రిలాక్స్ అవ్వడం. ఇప్పుడు టాక్సిక్ పీపుల్ని కట్ చేసిన, ఓన్లీ సేఫ్ పీపుల్ అనే వాళ్ళు 2-4 మిగిలిరు నా లైఫ్లో. సో అన్లర్నింగ్ టాక్సిక్ వేసి. ఇప్పుడు సొసైటీకి ఎందుకు వై యామ్ ఐ టాకింగ్ అంటే, మోస్ట్ ఆఫ్ ఉమెన్ స్పెషల్లీ ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ లేని అమ్మాయిలు అందరూ దే గో త్రూ దిస్. ఫస్ట్ డాటర్స్ అందరూ దే గో త్రూ దిస్. వీ డోంట్ స్పీక్ అప్. నాకేంటంటే ధైర్యం ఉంది మాట్లాడడానికి. సో వీ ఆల్ నీడ్ టు అడ్రస్. ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు ఎంతమందికి తెలుసు? దీస్ ఆర్ నీడ్ ఆఫ్ ద అవర్. అసలు ఇది నా ప్రాబ్లం అని అడ్రస్, దాన్ని ఆర్టికులేట్ చేయలేని మనకి తెలియడానికి టైం పడుతుంది. ఇప్పుడు నాకు బోన్స్ అతుక్కుపోవడం స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్స్ డయాగ్నోస్ చేశారు. అప్పుడు కూడా ఏం తిట్టారు తెలుసా, ఇంత లేట్ ఎందుకు చేసినావు? ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీ టైమ్ ఐ గో యువర్ ఫైన్ అని పంపించేశారు. ఎంఆర్ఐ స్కాన్లు ఎన్ని స్కాన్లు తీసినా నార్మల్. సో మెడికల్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఎవరైనా ఇక్కడ అంతా సొసైటీలో ఏముందంటే పాసింగ్ ద బక్స్. నోబడీ వాంట్స్ టు బి అకౌంటబుల్, నోబడీ వాంట్స్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందరూ ఏంటి డబ్బులు సంపాదించాము, నేను రిచ్, నేను హ్యాపీగా ఉన్నా, ఇవి ప్రూవ్ చేసుకోవడంలోనే బిజీ ఉన్నారు కానీ ఎంపతి లేదు. ఆ ఎంపతి అనేది మిస్ అవుతుంది. సొసైటీ బాగుపడాలంటే ఫస్ట్ మనకి ఎంపతి ఫ్యాక్టర్ పెరగాలి సొసైటీలో. అది డబ్బే ప్రయారిటీ అయిపోయినప్పుడు, ఎంపతి మాయమవుతున్నప్పుడు, అండ్ దీస్ గోల్స్ ఈ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అచీవ్ చేయాలి. ఈ పరుగులు అచీవ్ చేస్తేనే వాల్యూ. వాడు చేశాడు చూడు, నువ్వు చెయ్యి, ఇవన్నీ వింటూ ఉంటే మీ మాటల్లో నుంచి నేను ఐ ట్రై టు సీ యువర్ పెయిన్. ఇంకా అక్కడే స్టక్ అయిపోతాం పెయిన్ దగ్గరే. కానీ 2 సినారియోస్, 2 కేసెస్ అంటారా బయట సొసైటీలో ఉన్నాయి ఆడవాళ్ళ గురించి తీసుకుంటే. ఎంత పెయిన్ ఇస్తే అంత పెయిన్ తీసుకుంటూ భయపడుతూ ఒక పక్కన కూర్చోవడం, ఇంకొకరికి ఆ భయాన్ని అనుభవించి పక్కన కూర్చునేంత లిబర్టీ కూడా లైఫ్ ఇవ్వదు. ఎందుకంటే మళ్ళీ పొద్దునే లేచి నువ్వు పరిగెట్టకపోతే నీ పిల్లలుగా ఆకలితో పడుకోవాలి, నువ్వు ఆకలితో పడుకోవాలి. మీకు ఆ భయంతో ఇంట్లో ఉండగలిగారు. కొంతమంది చదువు లేని వాళ్ళు, లేకపోతే ఇంట్లో ఫిజికల్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్ గురయ్యే వాళ్ళు రాత్రంతా దెబ్బలు తిని ఇంత ట్రామా తీసుకొని, సెక్షువల్ అబ్యూస్ తీసుకొని పొద్దున్న లేసి మళ్ళీ వర్క్కి వెళ్ళాలి. ఇప్పుడు నాదైనా అంతే పరిస్థితి. రాత్రి సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది, పొద్దున్న షూట్ ఉంటుంది, వర్క్ ఉంటుంది. ఐ షుడెంట్ షో దట్ ఆన్ మై ఫేస్. నోబడీ విల్ కేర్ అబౌట్ ఇట్. ఇంటికి వచ్చిన తర్వాత అదంతా ఆపుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ప్యానిక్ అటాక్ వచ్చేసి ఇలా కొట్టేసుకుంటా. అప్పుడు కూడా ఎవరు ఉండరు. ఈ కోపం అంతా రాగానే మళ్ళీ బ్యాక్లో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ బెడ్ రిటర్న్ అయిపోతుంటా, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటా. ఇలా జరిగిన ఎన్ని ఇయర్స్. మీ అమ్మకి చెప్పారు ఇదంతా? మా అమ్మ పట్టించుకోదు. చెప్పారా? చెప్పాను, అన్నీ తెలుసు. ఏమన్నారు? డజంట్ కేర్ అంటే అసలు రెస్పాన్స్ ఏంటి? ఐ డోంట్ కేర్ అని చెప్పారా? లేకపోతే అంటే మా అమ్మకి నా ప్రాబ్లమ్స్ చెప్తే, నీ వల్లే నా జీవితం ఖరాబ్ అయింది, నీ వల్లే మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది, నీ వల్లే మొత్తం ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని ఉల్టా నన్ను మాటలనేసి. మీ వల్ల అంటే మీ వల్ల ఎందుకు అయిందంట అంటారు. ఎందుకండి? చిన్నప్పుడు ఇంగ్లీష్ పాటలు వినేదాన్ని. ఇప్పుడు మేజర్ గొడవ ఏంటంటే, నేను ఇంగ్లీష్ సాంగ్స్ వింటుండే చిన్నప్పుడు. ఓకే, అది తప్పు. ఎవరికి తప్పు? మీ అమ్మకి తప్ప మీ ఫాదర్కి? మా ఫాదర్కి తప్పు. సో అది చెడిపోయింది. హాలీవుడ్ అంటే ఇక సాంగ్స్ అంటే నాకు చిన్నప్పుడు సంగీతం నేర్చుకుంటే అది కూడా కుట్టి మానిపించేశారు. ఐ వాంటెడ్ టు బికమ్ అ సింగర్. సంగీతం క్లాసెస్కి వెళ్తే బుక్స్ దొరికాయి, అంటే రాసుకుంటాం కదా సరిగా, అవన్నీ బుక్స్ చూశారు, అది కొట్టారు, చింపేసిండ్రు. నేను సీక్రెట్గా తెలియకుండా ఫ్రెండ్స్తో రికార్డ్ చేస్తుండే సాంగ్స్, అవి సీడీలు పగలు కొట్టేశారు. అంటే మీరు ఏం అవ్వాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు? మై మామ్ వాంటెడ్ మీ టు బికమ్ అ IAS ఆఫీసర్. ఓకే. నేను ఇప్పుడు నాకు ఇంత ట్రామాలో, ఒక చైల్డ్ ట్రామాకి వెళ్ళిన తర్వాత, నేను చెయ్యని తప్పుకి ఎప్పుడైతే నేను దెబ్బలు తిన్నానో
నాకు ఆన్సర్ కావాలి, నేను ఏం తప్పు చేశానని, నాకు ఇది జరిగింది అనే క్వశ్చన్కి నాకు ఆన్సర్ వాళ్ళు ఇవ్వట్లేదు. అప్పుడు నా బ్రెయిన్ జవాబుల కోసం పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వెతుక్కుంటుంటుంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎదురుగా నువ్వు అంత కూర్చున్నా కూడా నా బ్రెయిన్ అంతా ఎందుకు జరిగింది అని నన్ను సోల్ క్వశ్చన్ చేస్తుంటుంది. ఆ క్వశ్చన్స్కి జవాబు వెతుకునే పరిస్థితిలో ఏమవుతుందంటే ఎదురుగా ఇప్పుడు నా బుక్కులు ఉంటాయి, ఎక్కదు, నా బ్రెయిన్ అంతా ఆన్సర్స్ కోసం వెతుక్కుంటుంది. సో గంటలు ఇలా బుక్ స్టేర్ చేస్తుంటా కానీ బ్రెయిన్లో మాత్రం అవి రన్ అవుతుంటాయి. సో పీపుల్ చిన్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్తో ఫెయిల్ అవుతూ ఉంటారు, స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ దే హ్యావ్ బీన్ త్రూ ట్రామా దట్ దర్ పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్, అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు. ఇప్పుడు ఒక చెట్టు పువ్వులు రాలిపోతున్నాయి, పువ్వు సరిగ్గా రావట్లేదు అంటే, ఇది ఎగ్జాంపుల్ కాన్స్టెంట్గా చెప్తున్నాను బికాస్ పరిస్థితులు మాట్లాడుతున్నాం కాబట్టి. మనం మట్టి ఎలా ఉంది ఫర్టిలిటీ అని చెక్ చేస్తాం కానీ పువ్వుని బ్లేమ్ చేయం. కానీ మన సొసైటీ ఏం చేస్తుందంటే పువ్వుని బ్లేమ్ చేస్తూ ఉన్నాం. చిల్డ్రన్ని కొడతారు, చదవట్లేదు, ఫెయిల్ అవుతున్నావు, ర్యాంక్స్ రావట్లేదు అని. బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ పిల్లలు సేఫ్ ఇనఫ్ ఫీల్ అవ్వట్లేదు ఇంట్లో. వాళ్ళు దే ఆర్ నాట్ బీయింగ్ హర్డ్ ఎనఫ్, దే ఆర్ నాట్ ఫీలింగ్ సేఫ్ ఇనఫ్. అందుకే వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఈజ్ సో మచ్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్. లోపల ఇది పీస్ఫుల్గా ఉంది అనుకో, నువ్వు చెప్పింది నాకు ఎక్కుతుంది అలా. సో డిస్లెక్సియా వల్ల ఐ కుడెంట్ రీడ్. సో ఇప్పుడు అలా ఫెయిల్ అయ్యేది. ఓన్లీ చదువు పాటలేనా మీ మదర్ చెప్పింది? అవి రీజన్ డివోర్స్ మీ మదర్ డివోర్స్ అవ్వడం. ఓకే, వాట్ వాజ్ యువర్ మదర్ దెన్? అంటే ఆవిడ వర్క్ చేసేవాళ్ళ? మా మమ్మీ 9th వరకు చదువుకున్నారు స్కూల్లో. చిన్నప్పుడు చైల్డ్ మ్యారేజ్ అయిపోయింది, 14 షీ గాట్ మ్యారీడ్. సో మా పేరెంట్స్ డివోర్స్ అయ్యే టైంలోనో తర్వాత ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ వెన్, బట్ మా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కట్టి షీ మేడ్ డిగ్రీ చదువుకున్నారంటే ఆ ఎగ్జామ్స్ కూడా కొన్ని మేము వెళ్ళి రాసాం. మా మమ్మీ హాల్ టికెట్ సో ఇప్పుడు మా మమ్మీ నాకు మదర్ కాకపోయింటే షీ వాజ్ అ హ్యాపీ చైల్డ్, బట్ హర్ హ్యాపీనెస్ వాజ్ స్టోలెన్ బై మ్యారేజ్, అబ్యూజివ్ హస్బెండ్. ఇప్పుడు మా అమ్మదంతా మా డాడీ మీద, ఇప్పుడు మా ఫాదర్ మా మదర్ మీద చేసిన అబ్యూస్కి రియాక్షన్ ఇవ్వలేక ఆ కోపం అంతా మా మీద ఛానల్ వేసాయి, స్పెషల్లీ నా మీద, బికాస్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ సైలెంట్ చైల్డ్. She got married again? Yeah, last year. Oh, recently, na? Happily married? Yeah. Nice. But we're not talking, of course. Just I have information ante. She's in USA, kada? Yeah. It's nice. Okay. ఇప్పుడు కమింగ్ టు ద షాకింగ్ ఫ్యాక్టర్ దట్ ఐ హ్యావ్. షాకింగ్ కదా, కొంత షాకింగ్ అనొచ్చు, కొంత సర్ప్రైజింగ్ అనొచ్చు. యువర్ ఐడెంటిటీ, యూ రివీల్ దట్. అంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ బ్యాడ్. ఐ ఫీల్ నాకు షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎందుకు అనిపించింది అంటే గాయత్రి గుప్తానా అని అనిపించింది. ప్లీజ్ టెల్ మీ అబౌట్ దట్. ఏంటి అసలు ఐడెంటిటీ రివీల్ ఒకసారి చెప్పండి. ఐడెంటిటీ రివీల్ ఏముంది, ఐ యామ్ పాన్సెక్షువల్. సో pansexual అంటే you are attracted to both male and female. I'm not attracted to both. I don't care about whom I'm attracted to. It is all about intelligence, empathy. Emotional intelligence, empathy, kindness. ఇవి ఉంటే నాకు జెండర్తో సంబంధం లేదు. So you are not physically attracted. Yeah, physical attraction is not my need. So pansexual అంటే ఇందులో ఎక్కడ physical touch అనేది you are not secondary అవుతుంది. You are not interested. Secondary. It may happen. It will happen. Okay. We need touch. Okay. Okay. Yeah. But ఇప్పుడు ఎలా రికగ్నైజ్ చేశారు? ఎప్పుడో రికగ్నైజ్ చేసుకున్నా, మాట్లాడే ధైర్యం లేకుండే. నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ గే కేటగిరీ తీసుకోండి, లేదా లెస్బియన్ కేటగిరీ తీసుకోండి. ఈజ్ ఆల్ ఇన్ ద హార్మోన్స్. ఈ బై అనేది ఏముందో, లేదా అసలు మీరు అన్నారు నాకు ఇంటెలిజెన్స్తో పని, అక్కడ ఇంటెలిజెన్స్కి నేను అట్రాక్ట్ సాపియో సెక్షువల్ అంటారు కదని, అలా అట్రాక్ట్ అవుతాను అంటారు కదా. దిస్ ఈస్ నాట్ ఇక్కడ ఎక్కడ హార్మోన్స్ ఇన్వాల్వ్ అయ్యలేదు. సో దిస్ ఈజ్ సంథింగ్, అంటే మీరు అనుకుంటే అయ్యింది, ఆపుకోగలిగితే ఆగిపోద్ది. హార్మోన్స్ ఎప్పుడవుతుంది తెలుసా? హార్మోన్స్ ఎప్పుడవుతుంది అంటే వెన్ ఐ వాంట్ టు బికమ్ ట్రాన్స్, అంటే నేను జెండర్ చేంజ్ చేసుకోవాలంటే నీకు హార్మోన్స్ కావాలి. ఇక్కడ పాన్సెక్షువాలిటీ ఇస్ అ సెక్షువల్ చాయిస్. అర్థమవుతుందా? సో ఆర్ యూ ఓకే పచ్చిగా మాట్లాడడానికి ఓకేనా? కెన్ వీ టాక్ లైక్ లిటరల్లీ? సో డూ యూ నో దట్, డూ యూ నో what? You don't know what? In body. Yeah, the body. Yeah. So we have is a pleasure ఇచ్చే ఆర్గన్.
రైట్. ఓకే ఓకే గాట్ ఇట్. సో వీ హ్యావ్ ఉమెన్ ఇంపార్టెంట్ ఉంటుందని అందరికి తెలుసు. బట్ డూ యూ నో మెన్ ఆల్సో హ్యావ్ men have their in their anus. Okay. Okay, most of the state men don't know that. Okay, men who are bisexual, men who are gays know that. People who explore their body thoroughly know that. Okay. So we are conditioned into male and female. Right, nice. But our sexual choices is straight anedi conditioning. So if a man has inside his anus and it can give you orgasms, that means every man is potentially a bisexual. అంటే ఇప్పుడు ఆది అంటారా లేకపోతే ఎవరు కండిషన్ చేశారో తెలియదు, ఈ మెయిల్ అండ్ ఫీమేలే ఒక పెయిర్ అవ్వడానికి లేదా స్ట్రైట్ అంటారు కదా. Until and unless you want to reproduce, you need male and female sexual organs. Companionship ki, pleasure ki, you don't have to have male only, female only. అంటే ఈ మానవాళి కండిషన్ చేయబడిందా మెయిల్ అంటే ఫీమేల్ కి, ఫీమేల్ అంటే ఇప్పుడు పెళ్లి వ్యవస్థ ఎందుకు వచ్చింది? రిప్రొడక్షన్ బేసిక్ గా ఆస్తులు రిప్రొడక్షన్. అమ్మాయి సెక్యూరిటీ బేస్ చేసుకొని విచ్చలవిడిగా మగవారు అందరితో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకి ఎక్కువ నష్టం, ఆడవాళ్ళ సేఫ్టీ, ఆడవాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి ఆడవాళ్ళ సేఫ్టీ గురించి అనే పాయింట్ ఎందుకు వచ్చింది? పేట్రియార్కీ వల్ల వచ్చింది. పేట్రియార్కీ రాకముందు ఆడవాళ్ళు సేఫ్గానే ఉన్నారు. నో, ఐ టెల్ యూ, అంటే నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. మెయిల్ని అట్లా ఊరి మీద వదిలేస్తే ఉన్మాదే. తనకు ఒక ఫ్యామిలీ అనేది ఒకటి డిజైన్ చేసి ఇది నా స్త్రీ, వీళ్ళు నా ఆడపిల్లలు అనుకున్నప్పుడు హీ ప్రొటెక్ట్స్ దెమ్ అండ్ హీ బిహేవ్స్ లైక్ ఏ మ్యాన్. అంటే ఒక సోషల్ యానిమల్లా బిహేవ్ చేస్తాడు. వెరాజ్ తనకి ఈ సర్కిల్ లేదు, ఈ ఫ్యామిలీ, ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే లేదో, ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. అందరినీ నా అనుకుంటూ పోతే ఫీమేల్ అనేది కడుపు ఆబ్వియస్గా వచ్చేది ఫీమేల్కే. దీనికి సెక్యూరిటీ ఏది? దీన్ని చూసుకునే వాళ్ళు ఎవరు? సో ఇప్పుడు మీరు అలా అంటున్నారు కదా, మేల్ని ఊరి మీద వదిలేస్తే ఉన్మాదిగా మారుతున్నాడు అంటే ఒక మొగోడు ఉన్మాదా? పెళ్ళవ్వనంత వరకు మొగోడు ఉన్మాదేనా? మేబీ మన అదే గమనించి అలా పెట్టారేమో. ఎందుకు తయారవుతున్నాడు తెలుసా మొగోడు ఉన్మాది? ఓ మొగోడికి ఏడవనియట్లేదు, కోపాన్ని చూపనియట్లేదు, హెల్దీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్కి ఆప్షన్ ఇవ్వట్లేదు. ఒక మొగోడు జంతువు ఉన్మాది ఎందుకు తయారవుతాడు తెలుసా? సప్రెస్డ్ యాంగర్. ఇప్పుడు ఉమెన్లో ఆటోఇమ్యూన్ కండిషన్ సప్రెస్డ్ యాంగర్ ఎలా అవుతుందో మొగోడి ఉన్మాదం కూడా సప్రెస్డ్ యాంగర్. చైల్డ్ అబ్యూస్. ఎవడు ఎందుకు ఉన్మాదిగా అవుతాడు? ఊరికేనే ఎందుకు ఉన్మాద అవుతాడు? ప్రేమలో పెరిగినోడు ఎవడు ఉన్మాద అవ్వడు. పేట్రియార్కీ మొగోడికి ఒకలాగా అన్యాయం చేసింది, ఆడదానికి ఒకలాగా అన్యాయం చేసింది. ఈ అన్యాయాలని కవర్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పి దానికి ఒక పెళ్లి వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అని ఒక డిజైన్, ఇంట్రెస్టింగ్ స్టోరీ డిజైన్ చేసి, ఇప్పుడు అదే పర్సన్కి ఒక అందమైన ప్రేమించే వైఫ్ దొరికితే స్టిల్ ఆయన ఉన్మాదిగా మారకుండా ఒకటే వైఫ్కి స్టిక్ అయి ఉంటాడా? ఈ లాస్ట్ 10 yearsలో సొసైటీలో ఎన్ని డివోర్స్లు అవుతున్నాయో తెలుసా? రేట్ చాలా పెరిగింది. మరి నిజంగా ఒక పెళ్లి మొగోడిని ఉన్మాదం నుంచి కాపాడితే ఇన్ని డివోర్స్లు? నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రేమ దొరక్క ఉన్మాద అయ్యాడు అన్నారు. ప్రేమిస్తాను, నీకు డెడికేటెడ్గా ఉండే ఒక మనిషి నిన్ను ప్రేమించి వస్తుంది, బట్ స్టిల్ నువ్వు వేరే ఆడవాళ్ళ వైపు చూస్తున్నావు కదా, అప్పుడు నువ్వు ఉన్మాదే కదా. ఎందుకు అవుతున్నాడు ఉన్మాది? పెళ్ళైనా కూడా ఎందుకు ఉన్మాదంలోంచి బయటికి రావట్లేదు? ఇప్పుడు పేట్రియార్కీ సొల్యూషన్ ఏంటి? ఒక ఆడదాని సేఫ్టీ ఉండాలంటే మొగుడి పెళ్లి చేస్తే కానీ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఇద్దరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొగోడిని, నాకు చాలా ట్రామా ఉంది, మా అయ్యా నన్ను ఇచ్చి పడేసిండు చిన్నప్పుడు, నువ్వు మొగోడిరా, నువ్వు ఏడవద్దని చెప్పి కొట్టి పెంచాడు కానీ ఏడవనియలేదు. వాడు లోపల కసంతా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎదురుగా వచ్చిన అమ్మాయి ప్రేమిస్తుంది. వీడు ఇప్పుడు ఏంటంటే ఎందుకు అమ్మాయికి ప్రేమ ఇవ్వకుండా ఇంకొకరి దగ్గర ఎందుకు వెళ్తాడంటే, చిన్నప్పుడు ప్రేమ అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేది ప్రేమ మాత్రమే అని మనం కండిషన్ చేయబడ్డాం. మాతృదేవోభవ, పితృదేవోభవ. వాళ్ళు ఏం చేసినా మన కోసమే, మన మంచి కోసమే. అలాంటి టైటిల్స్ పెట్టుకున్న పేరెంట్స్ మనకు ట్రామా ఇచ్చారనుకోండి, అక్కడ దాన్ని ట్రామా బాండ్ అంటారు. ట్రామా బాండ్ అంటే ఏమవుతుందంటే, ప్రేమ పేరుతో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు చైల్డ్ని. అంటే ప్రేమ పేరుతో ఎవరు వచ్చినా నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తారనే సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. అర్థమైందా? సో నన్ను ప్రేమించిన వాళ్ళు నన్ను కొట్టారు, అది నా మంచికని చెప్పారు. రేపు ఈ అమ్మాయి వచ్చి నన్ను ప్రేమిస్తే అది భయం ఇస్తుంది.
ఈ అమ్మాయి నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తదేమో. మరి సొల్యూషన్ లేదు తన కండిషన్‌కి అయితే ఇంకా. సొల్యూషన్ ఉంది ఎప్పుడవుతుందంటే వేరేళ్ళ గురించి బ్రతకడం మానేసి అసలు నన్ను ఎందుకు ఇప్పుడు అది ట్రామా అని తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. మన పేరెంట్స్ ఇచ్చిన ట్రామా అంటే డాడీ ఇష్యూస్ అంటారు, మామీ ఇష్యూస్ అంటారు. సో ఒక అబ్బాయికి మామీ ఇష్యూస్ ఉంటాయి, డాడీ ఇష్యూస్ ఉంటాయి, అమ్మాయికి మామీ ఇష్యూస్ ఉంటాయి, డాడీ ఇష్యూస్ ఉంటాయి. మన ఇష్యూస్ ఎప్పుడైతే మనం గుర్తు పట్టుకొని ఓకే ఈ ఇష్యూస్ వల్ల నేను ఇలా మనం టాక్సిక్ అయిపోతాం. మనకు తెలియకుండానే మనం జంతువు కోపం అన్ని పెట్టేసుకుంటాం. ఇప్పుడు కల్పిక కేసు తీసుకున్నా, నా కేసు తీసుకున్నా, వీ బికమ్ యానిమల్స్ బికాస్ వీ బికమ్ సో వాయిలెంట్ బికాస్ అవర్ యాంగర్ ఈజ్ నాట్ అంటే అవర్ ట్రామాస్ హ్యావ్ నాట్ బీన్ జస్టిస్ రాలేదు మా ట్రామాలకి. కాబట్టి ఆ పెయిన్ అలా పెట్టుకొని ఉన్నాం. అలా అందరం పెట్టుకొని ఉన్నాం. సొసైటీలో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పెట్టుకొని ఉన్నాం. ఎప్పుడైతే మనం ట్రామా రికగ్నైజ్ చేస్తామో, ఎప్పుడైతే దానికి సొల్యూషన్ ఫైండ్ అయ్యి హీల్ అవుతామో, అప్పుడే ఎదురుగా మనిషి చేసేది మనకు ప్రేమనా కాదా, ఇది అవసరమా లేదని బుర్రతో అంటే సేన్ బ్రెయిన్తోని వీ కెన్ ఫిగర్ అవుట్. ఓకే. సో మనకి సొసైటీలో మొగోడు బాగుపడాలంటే పెళ్లి కాదు చేయాల్సింది, థెరపీకి వెళ్ళాలి. ఆడవాళ్ళు కూడా వెళ్ళాలి. ఆఫ్ కోర్స్ అంటే మొగోడు ఉన్మాది అయ్యిందంటే ఎవరి చైల్డ్హుడ్ అయితే డిస్టర్బ్ అయిందో మేబీ ఇదంతా మళ్ళీ ఒక సర్కిల్. అసలు నాకున్నది ట్రామానా, నేను నార్మల్గా ఉన్నానా లేదా, అది నేను నాతో నేను ఫైట్ చేసి నన్ను నేను డిఫైన్ చేసుకోవడానికే 40 వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కావడానికి 39. కమింగ్ బ్యాక్ అదృష్టం ఏంటంటే ఇప్పుడు సైకాలజీ ఓపెన్ అయింది, ఇంతకు ముందులో లేదు. నెక్స్ట్ జనరేషన్ కి దిస్ ఇస్ ద లక్కీయెస్ట్ థింగ్. మీరు ఇన్నేళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీలో ఏదైనా ఎక్స్ట్రీమ్ కోపం, ఎక్స్ట్రీమ్ యాంగర్, ఎక్స్ట్రీమ్ ఏమన్నా కనిపిస్తున్న ఎమోషన్స్ అంటే యూ షుడ్ టాక్ టు సమ్వన్. అంటే ఎక్స్ట్రీమ్ కోపం వచ్చినా, ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ అటాక్లు వచ్చినా, నేను చెప్పే మాటలు ఎవరు నమ్మట్లేదేంటి, ఎవరికి నా నిజాలు రెస్పెక్ట్ దొరకట్లేదేంటి అనే క్వశ్చన్స్ వచ్చినా, తాగిన తర్వాత ఒక మనిషి అంటే తాగనప్పుడు ఒక మనిషి, తాగిన తర్వాత ఒక మనిషిలా మీరు మారుతుంటే మీ అందరికి ట్రామా ఉన్నట్టు. అయితే ఇప్పుడు హాస్పిటల్స్ అంటే నిండిపోతాయి ప్రతి ఒక్కళ్ళు అంతేగా. అదే చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ తెలంగాణలో న్యూ ఇయర్ కి December 31st కి 200 చేంజ్ క్రోర్స్ ఆఫ్ ఆల్కహాల్, న్యూ ఇయర్ కి 400 చేంజ్ క్రోర్స్ ఆఫ్ ఆల్కహాల్ సెల్ అయింది జస్ట్ మన స్టేట్ లో. ఓకే, ఇదంతా ఇక్కడ ఉన్నా కాబట్టి ఇది సెన్సస్ తీసిన మొత్తం దేశం మీద తీసుకుంటే ఎంత ఆల్కహాల్ సెల్ అయింది. ఆల్కహాల్ సెల్ అయిన తర్వాత మీరు వీడియోలు చూసిరా, January 1 month మొత్తం వీడియోలు వైరల్ అయినాయి రీల్స్ లో. తాగి రచ్చ చేసి రోడ్డు మీద దొరలేసి కొట్టేసుకొని. తెలంగాణ న్యూ ఇయర్ అవసరం లేదు, వినాయక చవితి ఉంది కదా 10 రోజుల్లో. సో ఇవన్నీ ట్రామా రెస్పాన్సెస్. ఇవన్నీ చూస్తే పాపం వీళ్ళు ఎంత ట్రామాకు గురయ్యారు అనిపిస్తుంది. ఆల్ ద డ్రగ్ అడిక్ట్స్, డ్రగ్స్ చేసే వాళ్ళందరూ, ఆల్కహాల్ తాగే వాళ్ళందరూ ట్రామా కిడ్సే. దీస్ ఆర్ నాట్ ద పీపుల్ దట్ షుడ్ బి బ్లేమ్డ్. వాళ్ళ ట్రామా రూట్ కాజ్ చూడాలి. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, బైసెక్షువల్ థింగ్ మీరు అన్నారు, ప్లెజర్ని వెతుక్కుంటూ వెళ్ళారు అంటే వెళ్తే దట్స్ బైసెక్షువల్. అంటే ఇప్పుడు వాళ్ళు ట్రిగ్గర్ అయ్యే ప్రెషర్ పాయింట్ వాడు రియలైజ్ అయితే దట్ కమ్స్ టు బైసెక్షువల్. ఫస్ట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంపతికి వాల్యూ ఇచ్చిన తర్వాత ప్లెజర్ ఈజ్ యువర్ నీడ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనీథింగ్. ఇప్పుడు నా ప్లెజర్ నేను ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటా అనేది నీ చాయిస్. అర్థమైందా? ఆకలి అందరికి అవుతుంది. You're not going to stay virgin forever, right? Someday you will have relationship, you will have things going on. So adela jargali anedi we'll find ways for it. Okay, maybe I don't know. Pleasure వెతుక్కుంటూ మన ఐడెంటిటీని డిఫైన్ చేయడం అనేది ప్లెజర్ కోసం నా ఐడెంటిటీ అయితే స్ట్రైట్. నేను అమ్మాయి అవును. ఇప్పుడు మేల్కి మీరు అన్నట్టు పోట అనేది ఉంటుంది, అది ఫిమేల్తో రానప్పుడు హీ గోస్ ఫర్ మేల్. అంటే ప్లెజర్ కోసం హీ ఈస్ గోయింగ్ టు ద సేమ్. ఇప్పుడు నీకు తెలుసా, why do we need pleasure in our lives? Dopamine. We need dopamine. And we need physical touch. We need to feel safe. Physical touch is reason మనం సేఫ్గా ఫీల్ అవ్వడానికి మేజారిటీ ఫిజికల్ టచ్. రెండోది డోపమిన్ ఎందుకు కావాలి, బాడీలో హార్మోన్స్ రెగ్యులేట్ అవ్వాలి, పీస్ఫుల్గా ఉండాలి. నువ్వు ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వాలి. ఆక్సిటోసిన్ ఇస్ ఎ లవ్ హార్మోన్. ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అయితేనే మనకి బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఆక్సిటోసిన్ నుంచి రిలీజ్ అవుతాయి. ఇవన్నీ ప్లెజర్ నుంచి రిలీజ్ అయ్యేవి. ప్లెజర్స్లో వెరైటీలు ఎత్తుక్కుంటే ఇప్పుడు వైఫ్తో వచ్చే ప్లెజర్, ఇప్పుడు ప్లెజర్లో వెరైటీలు వెతుక్కోవాలి అనుకుంటే పాలియామరీ.
ఇక్కడ నేను లాయల్ ఉన్నా. బట్ మీది కూడా ఎండింగ్ అక్కడే కదా. ఇప్పుడు చూడు సాపియో సెక్షువల్ అంటే ఇంటెలిజెన్స్ తో ఫస్ట్ మీరు అట్రాక్ట్ అవుతారు, బట్ వేర్ ఇట్ ఈస్ ఎండింగ్ ఫిజికల్ గానే ఎండ్ అవుద్ది కదా. ఐదర్ ఫిమేల్ ఎందుకు చేసుకుంటున్నావు, ఫిజికల్ ఎండ్ అవుతుంది కదా, అది కూడా ఒకరితోనే ఎండ్ అవుతుంది. అవును, నేను 10 మంది అనట్లేదు. నో, యు ఆర్ అట్రాక్టెడ్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్. I'm not attracted to male, female. I'm attracted to trans also. Pansexual. Bisexual is different. Pansexual is different. I don't mind if it is a man, woman or trans. I'm saying ఒక్క పర్సన్ తోనే. ఐఎమ్ అ మోనోగమీ పర్సన్. ఇక్కడ నువ్వు మోనోఆ పాలియా అని మాట్లాడట్లేదు. ఓకే సరే, ఇప్పుడు లైఫ్ మొత్తానికి ఒకళ్ళే ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్గానే మీరు అన్నట్లు ఉంటే యూ డోంట్ కమ్ అండర్ పాన్ ఆర్ వాట్ యూ సెడ్ పాలియామరస్. సో ఇప్పుడు మీకు ఒకళ్ళు నచ్చారు, ఒకరితో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ హిమ్ ఒక మెయిల్ అనుకుందాం. తను మీ లైఫ్లో ఉండగానే లేదా మీ మధ్య డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఫీమేల్కి అట్రాక్ట్ అయ్యారనుకో, మోరల్ చాయిస్ కాదు అది, లాయల్టీ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిలేషన్ లేదు, తర్వాత మీరు ఫీమేల్కి అట్రాక్ట్ అవుతారు, అలా ఏం లేదు. పాసిబిలిటీ. ఇప్పుడు మేల్ తోనే బ్రేకప్ కాదు, ఫీమేల్ తో కూడా బ్రేకప్ కావచ్చు. అదే ఇప్పుడు మీకు ఎప్పుడు బ్రేకప్ జరగలేదా లైఫ్? ఆబ్వియస్ గా జరుగుంటాయి, మనిషి అన్నాక అందరికీ జరుగుతాయి. అంతే, ఇది కూడా అంతే. ఏదైనా 1-to-1. ఇప్పుడు ఒకవేళ నాకు వెరీ ప్రామిసింగ్, ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ కి సిమిలర్ పర్సన్ అంటే, రిలేషన్షిప్స్ లాంగ్ టర్మ్ వెళ్ళాలి అంటే అలైన్మెంట్ అంటారు. Did you ever date a girl till now? No, because I was closeted all. Did you ever date a trans? No, I've not dated అంటే స్ట్రైట్ మెన్ నే డేట్ చేసా, బికాజ్ ఐ వాజ్ కండిషన్ టు, అండ్ ధైర్యం లేదు. ఇప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 లాస్ట్ ఇయర్ నుంచి చెప్పడం స్టార్ట్ చేసా. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చేంజ్ చేసా. థెరపీకి వెళ్ళిన తర్వాత ధైర్యం అనేది ఎంత ఇంపార్టెంటో ఎలా బయటపడుతుంది దట్ యు ఆర్ వాట్ ఇస్ దట్ పాన్సెక్షువల్ అంటే చెప్తున్నా, డెమిసెక్షువల్ ఎలా తెలుస్తుంది? డెమిసెక్షువల్ అంటే ఇప్పుడు అంటే మీరు ఎవరినైనా ఆల్రెడీ ఒక ఫీమేల్ పట్ల ఫీలింగ్స్ కలిగో, లేకపోతే నేను ఇంటలెక్చువల్గా ఈ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి తర్వాత లవ్ వచ్చింది నాకు తన మీద అని ఆల్రెడీ అయితేనే కదా మనకి ఇదే అని తెలుస్తుంది. నీకు టచ్ చేయకముందు ఇది సోఫా అని నాకు ఎలా తెలుసు? చూస్తే కూడా తెలుస్తుంది కదా సోఫా అని. లవ్ అనేది మెల్లిగా పుడుతుంది. ఇప్పుడు నేను స్ట్రైట్ అనుకో, నా చుట్టూ అందరు 100 మంది అబ్బాయిలు ఉన్నారు. జస్ట్ బికాస్ అబ్బాయిలు ఉన్నారు నేను వెళ్ళను కదా. నచ్చాలి, ఇంటెలిజెన్స్ నచ్చారా? అలాగే ఫీమేల్ పట్ల ఎవరికైనా మీ ఫీలింగ్స్ వచ్చాయా? దెన్ యూ గాట్ టు నో వై యామ్ ఐ అట్రాక్టింగ్ టు అ గర్ల్. మేబీ అప్పుడు వెళ్ళి ఐడెంటిటీ చూసుకున్నా, మేబీ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ పాన్సెక్షువల్, నా ఐడెంటిటీ ఇదే అని అప్పుడు రియలైజ్ అయ్యారా అంటున్నా. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. హౌ డు యూ నో దట్ యు ఆర్ అట్రాక్టెడ్ టు మెన్ ఓన్లీ? ఐ గాట్ ఫీలింగ్స్ ఫర్ హిమ్, దెన్ వీ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్. అదొక కేస్, అదొక సినారియో. ఓకే, అండర్స్టూడ్. చెప్పండి. నువ్వు ఫస్ట్ సెక్షువల్ గా థాట్ చెయ్యవు, ఆ పర్సన్ నచ్చి తర్వాత యూ డూ ఇట్. బికాస్ చిన్నప్పటి నుంచి మనము స్ట్రైట్ అని కండిషన్ చేయబడ్డాం, జెండర్స్ రెండు అని కండిషన్ చేయబడ్డాం, సెక్షువల్ చాయిస్ ఆ కండిషనింగ్ వల్ల మనం ఓన్లీ ఇంతే చూస్తున్నాం. ఐ అండర్స్టూడ్ దట్. నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్ అంతా అర్థమైంది. మీరు మేల్ కి ఎలా అట్రాక్ట్ అవుతారో ఫీమేల్ కూడా అలా అట్రాక్ట్ అయ్యారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ అట్రాక్ట్ అయ్యాను. ఐ గాట్ అట్రాక్టెడ్, అది నేను, బట్ దే వర్ నాట్ బై ఆర్ దే వర్ నాట్, అది వాళ్ళ, నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అది అనుభవిస్తే దట్ ఐ గాట్ అట్రాక్టెడ్, but they were not into. Did you express? Yeah, of course I did. I said I like you. అంటే ఇప్పుడు నేను ఎలా అంటే, నాకు ఎవరైనా నచ్చితే నువ్వు నాకు నచ్చావు కాబట్టి నేను నీకు నచ్చాలి ఆ మనిషిని కాదు నేను. ఐ లైక్ టు ఎక్స్ప్రెస్, లైక్ ఐ ఫ్లర్ట్ విత్ ఎవ్రీబడి. ఫ్లర్ట్ అంటే సెక్షువల్ ఫ్లర్ట్ కాదు. ఐ లైక్ టు ప్రైజ్, ఐ లైక్ టు మేక్ పీపుల్ హ్యాపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తా, ఆర్డర్ తీసుకుంటా, తినడం అయిపోయినాక యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అంటే, యా ఐ నీడ్ ఎ స్మైల్ అని అడుగుతా. I like to make people happy. Just చిన్న gestures, hi beautiful అని వల్కరిస్తా, hi hello handsome అని వల్కరిస్తా. So this kind of conversations make people happy. ఒక మంచి మొహం మీద స్మైల్ చూస్తే, ఒక డోపమిన్ హిట్ ఇస్తే I feel satisfied. So in that process ఒక అమ్మాయి స్మైల్ ఇచ్చినప్పుడు ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే, the most beautiful creature on the planet is women. I agree. Like how are you not attracted to women? ఓకే, అంటే ఓకే, మీరు ప్రైజ్ చేసి తనతో ఉండాలి అనుకుంటారు, కొందరు ప్రైజింగ్ దగ్గర అయిపోతుంది. దట్స్ ద డిఫరెన్స్. ఓకే గాయత్రి, నైస్ టాకింగ్ టు యూ, గ్రేట్ టాకింగ్ టు యూ యాజ్ ఆల్వేస్. నో, ఒక హెల్దీ కాన్వర్జేషన్, ఒక హెల్దీ డిబేట్, ఒక హెల్దీ షేరింగ్ ఆఫ్ థాట్స్ నడుస్తాయి.
So that's why I like our interview. Thank you so much for coming. Thank you. Had great time. Thank you so much.